చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. గిబియాలో ఉన్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేలీయుల నుండి దోషమును పరిహరింప చేయుదుమని చెప్పారు. అలాగే మరి ఒక వచనాన్ని కూడా చదవాలి. న్యాయాధిపతుల గ్రంథం అదే అధ్యాయం 20వ అధ్యాయం 26వ వాక్యాన్ని కూడా చదవాలి. వీరందరూ కత్తి దుయ్యువారు. అప్పుడు ఇశ్రాయేలులందరూ పోయి బేతేలులో ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించరు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడు నన్ను నిష్ప్రయోజకుని నన్ను మీరు అంగీకరించి అగ్నిచేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి నీ మాట తడగా వినిపించి బోరగా మార్చమని ప్రాధేయపడుతూ ఉండగా సహాయం చేయండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవా, నాతో మాతో మీరే మాట్లాడి మీ నామ మహిమార్థమై ప్రతి మాట జీవముతో పొదిగి ఆత్మకార్యాలన్నీ జరిగించమని యేసు క్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఆ వచనాలన్నీ మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక చదువుకోవచ్చు. నేను చెబుతున్నప్పుడు నా వైపు చూస్తూ వినాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. గురుముఖస్య విద్యా లభ్యతే అనే శాస్త్రం ప్రకారం వాక్యం చెప్పేవారి వైపు చూస్తూ ఉంటే ఆ వాక్యం హృదయంలోకి వెళ్తుందని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈ సందర్భం ఏమిటంటే, ఇశ్రాయేలీలు 12 గోత్రాలు. ఇశ్రాయేలు ఎంతమంది అండి? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో ఒక గోత్రం వ్యక్తి అయినటువంటి లేవి గోత్రానికి సంబంధించిన ఒక ఆయన తన భార్యను తీసుకుని పని మీద వేరే ఊరు వెళ్ళి మరలా ఇంటికి వచ్చేస్తున్నాడు. ఆ దారిలో చీకటి పడిపోయింది. చీకటి పడిపోయిన ఆ ప్రదేశం బెన్యామీనీలో ఉండేటువంటి ప్రదేశం. వీళ్ళందరూ అన్నదమ్ములే. బెన్యామీను ఉన్న ప్రదేశం దగ్గరకు వచ్చి చీకటి పడేసరికి ఆయన ఏం చేశాడంటే, ఒక ఇంటికి దగ్గరలో వీధిలో ఇక్కడ ఉందాం, రాత్రికి నైట్ ఏం ప్రయాణం చేస్తామని అక్కడ ఆగారు వాళ్ళిద్దరు. ఆగితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక వృద్ధుడు బయటకు వచ్చి అన్నాడు, అయ్యా, ఇక్కడ వీధిలో ఉండకూడదు, ఈ ప్రదేశంలో ఉన్నటువంటి యవనస్తులు మంచి పిల్లలు కాదు, మీరు దయచేసి మా ఇంటి లోపలికి రండి అని బలవంతంగా వాళ్ళని బ్రతిమలాడి ఇంటి లోపలికి తీసుకెళ్ళాడు. ఈలోగానే అక్కడ ఉన్నటువంటి బెన్యామీనులో కుర్ర బ్యాచ్ చూశారు. వాళ్ళని చూసి అప్పటికే వచ్చేసారు. అక్కడికి వచ్చేసి తలుపు కొట్టారు. తలుపు కొడితే తలుపు తీస్తే నీ ఇంట్లోకి ఎవరో ఒక స్త్రీ వచ్చినట్టుగా మేము గమనించాం, ఆ స్త్రీని బయటకు పంపించు అని వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళ మీద దాడి చేసి ఆ స్త్రీని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా పాపం చేశారనమాట. తెల్లవారిన తర్వాత ఆ యొక్క లేవీయుడు బయటకు వచ్చి, లిగమ్మ వెళ్ళిపోదాం మనం, లిగమ్మ అని లేపుతున్నాడు. ఆమెని లేపుతుంటే ఆమె చనిపోయింది. ఆమె ఏమైందండి? చనిపోయింది. చనిపోతే ఆయన తన వాహనమైనటువంటి ఆ గాడిద మీద ఆమెను వేసి ఇంటికి తీసుకెళ్ళి 12 భాగాలుగా కోసాడు. ఎన్ని భాగాలండి అమ్మ? ఎన్ని భాగాలు? 12 భాగాలుగా కోసాడు. కోసి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క గోత్రానికి పంపించాడు. 12 గోత్రాలకి. నా భార్య పట్ల ఈ విధంగా ప్రవర్తించినటువంటి బెన్యామీనీల్లో ఉన్నటువంటి ఆ యవనస్తులు ఇలాగ చేశారు, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి 12 గోత్రాలకి తన మనవిని తెలియజేశాడు. అప్పుడు జరిగిన సందర్భం ఏమిటంటే, 12 గోత్రాల వారు మిగిలిన 11 గోత్రాల వారు ఏక మనస్సు కలిగి వచ్చి వీళ్ళని అడిగారు, బెన్యామీనీల్ని, మనలో అందరం అన్నదమ్ముల బిడ్డలం కాబట్టి ఆ దోషము చేసిన వాళ్ళు ఎవరో గిబియాలో ఆ దుష్టులను మాకు అప్పగించండి, వారిని చంపి ఇశ్రాయేలీయులు అందరిలో నుంచి ఆ యొక్క దోషమును పరిహరించుదాము అని చెప్పారు ఈ మిగిలిన 11 గోత్రాల పెద్దలు కూడా. అప్పుడు ఈ యొక్క బెన్యామీనీలో అన్నారు, మేము అప్పగించవలసిన పని మాకు లేదు, మీకు ఏమన్నా కెపాసిటీ ఉంటే యుద్ధానికి రండి అన్నారు. ఏమండి?
ఇప్పుడు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలా వద్దా? అమ్మ, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలా వద్దా? పడాలి. కానీ వీళ్ళు తప్పు చేసిన వాళ్ళని సమర్థిస్తున్నారు. అమ్మ, తప్పు చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? సమర్థిస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మీకేమన్నా కెపాసిటీ ఉంటే రండి, యుద్ధానికి రండి, చూసుకుందాం. మీరు 11 మంది, మేము ఒక్కలం, మా మీదకి రండి, యుద్ధానికి రండి, చూసుకుందాం అంటున్నారు. అంటే వీళ్ళు వెళ్ళి ఈ 11 గోత్రాల వారు ప్రార్థన చేశారు. ఏం చేశారండి? ప్రార్థన చేశారు. ప్రభువా, యుద్ధానికి రమ్మంటున్నారు వాళ్ళు, ఏం చేయమంటావు? పాపాన్ని పరిహరించాలి కదా, మరి ఏం చేయమంటావు? వెళ్ళమంటావా? వెళ్తే ఏ గోత్రం వాళ్ళ ముందు వెళ్ళమంటావని దేవుణ్ణే అడిగే వారు వచ్చారు. మామూలుగా వాళ్ళ దేవుణ్ణి అడగకుండా మాత్రం రాలా. అడిగి దేవుణ్ణి అడిగి వస్తే దేవుడు అన్నాడు, యోధా గోత్రం వాళ్ళ ముందు పెట్టి యుద్ధానికి వెళ్ళండి అన్నాడు దేవుడు. యుద్ధానికి వచ్చారు. ఫస్ట్ రోజు బెన్యామీనీలు ఇశ్రాయేలీయుల్ని 22,000 మందిని చంపేశారు. ఎంతమందినండి? అమ్మ, ఎంతమందిని చంపేశారు? మొదటి రోజు అటువైపు 11 గోత్రాలు, ఇటువైపు ఒక్క గోత్రం అండి. ఈ ఒక్క గోత్రం వాళ్ళు గెలవాలా, 11 గోత్రాల వాళ్ళు గెలవాలా చెప్పండి? మామూలుగా అయితే ఎవరు గెలవాలి? 11 గోత్రాల వాళ్ళు గెలవాలి. పోనీ వాళ్ళు దేవుణ్ణి అడగకుండా వచ్చారంటే అలాగేం లేదు. దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసుకుని, ప్రభువా ఎవరిని ముందెళ్ళమంటావని అడిగి యోధా వాళ్ళని ముందెట్టమంటే వాళ్ళని ముందెట్టి వాళ్ళు యుద్ధానికి వచ్చినా ఎవరు గెలిచారండి? బెన్యామీనీలే ఇశ్రాయేలీయుల్ని 22,000 మందిని చంపేశారు. చంపేస్తే మీరు ఆ అధ్యాయం అంతా చదువుకుంటే కనుక రెండవ రోజున వాళ్ళు ఏడుచుకుంటా ప్రార్థన చేసి, కన్నీటి ప్రార్థన చేసి మరలా వచ్చారు. రెండవ రోజున 18,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది అండి? 18,000 మంది చచ్చిపోయారు. అప్పుడు మరలా మూడవ రోజున, ప్రభువా తప్పు చేసిందేమో వాళ్ళలో, పాపం చేసిందేమో వాళ్ళలో, న్యాయంగా తప్పు చేసిన వాళ్ళని అప్పగించండి రా బాబు, పాపాన్ని పరిహరిద్దామని అడిగితే ఒప్పుకోకుండా యుద్ధానికి రమ్మని వారు తప్పు చేసిన వాళ్ళని అప్పగించకుండా వాళ్ళకి సపోర్ట్ చేసి పాపాన్ని కప్పెట్టి వారు యుద్ధానికి వస్తే వాళ్ళు గెలుస్తున్నారు, మేము ఓడిపోతున్నాం ఏంటి ప్రభు అని మూడవ రోజున మామూలు ప్రార్థన పనిచేయలేదు, కన్నీటి ప్రార్థన పనిచేయలేదు. మూడవ రోజున కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అప్పుడు దేవుడు చెప్పాడు వెళ్ళమన్నాడు. వెళ్తే అప్పుడు దేవుడు వాళ్ళకు తోడై ఉండి బెన్యామీనీల మీద విజయాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను అండి. ఈ యొక్క పాంప్లెట్లో ఉపవాస కోటాలని చెప్పేసి రాశారు కనుక ప్రభు ఏం చెప్పాలని నేను సిద్ధపడినప్పుడు ఈ వచనం ప్రభు నాకు ఇచ్చారు. ఇది తాజా రొట్టె. ఎప్పుడు ఈ యొక్క వాక్యాన్ని మీకు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంది అండి. ఆ యొక్క ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీయులు గెలిచారు, బెన్యామీనీలు ఓడిపోయారు. ఇప్పుడు ఈ యొక్క సందర్భం అంతా మీకు చెప్పడానికి ఉన్నటువంటి కారణం ఏమిటంటే, మనలో ప్రతి ఒక్కొక్కరు కూడా మనము కూడా ఇశ్రాయేలీయులమే. మనం కూడా ఎవరమండి? ఇశ్రాయేలు అనగా దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వాడు ఇశ్రాయేలీయుడు. అనగా మనందరం ప్రార్థనా పరులమే, మనందరం చర్చికి వచ్చే వాళ్ళమే. ప్రార్థన మనకు అందరికి కూడా తెలుసు కదా. మనం అందరం కూడా ఇశ్రాయేలీయులతో పోల్చబడిన వారమే. ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉన్నటువంటి దోషమును మనం ఏం చేయాలి? దుష్టులను అప్పగించాలి. దుష్టులను చంపి దోషమును ఏం చేయాలండి? పరిహరించాలి. అంటే మామూలు ప్రార్థన పనిచేయట్లేదు, కన్నీటి ప్రార్థన కూడా పనిచేయట్లేదు. మరి ఏం ప్రార్థన చేస్తే పని అవుతుంది? కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. ఏం ప్రార్థన చేస్తే పని అవుతుంది? ఉపవాస ప్రార్థన చేస్తేనే ఒక వ్యక్తి దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినటువంటి ప్రార్థనాపరుడైనటువంటి ఒక వ్యక్తిగా మనము మారాలి. అంటే మన లోపల ఉన్నటువంటి దుష్టత్వం, దోషమును మనం పరిహరించుకోవాలంటే ఖచ్చితంగా భక్తి సాధనలో ఉపవాసం అనేది చాలా 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 ప్రాముఖ్యమైన సత్యాన్ని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ప్రియులారా, ఏదైనా ఒకటి చెప్పే ముందు పాటించి చెప్పాలనేది చాలా ప్రాక్టికల్గా నేర్చుకోవాల్సిన విషయం. మీరు ఉపవాసం ఉంటారని నన్ను మీరు అడగచ్చు. వారానికి ఖచ్చితంగా శనివారం ఉపవాసం ఉంటాను నేను. ఏమండి? ప్రతి వారం శనివారం ఉపవాసం ఉంటాం. అందుకనే మీకు కూడా చెప్పడం జరుగుతుంది, వారానికి ఒక్కసారైనా ఏం చేయండి?
వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉండండి, ఒక్కరోజైనా ఉపవాసం ఉండండి. ఆ వారంలో ఆ ఉపవాస ప్రార్థనలో మన లోపల నుంచి దోషములను పరిహరించడానికి, యేసుప్రభులాగా మారటానికి ప్రయత్నం చేయడానికి ఉపవాస ప్రార్థన చాలా మనకి సహాయపడతా ఉందని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, మొదటి పాయింట్ ఏమిటంటే ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం. సొదొమ మనుష్యులు దుష్టులను పాపులను అని రాయబడి ఉంది అక్కడ. అమ్మా, ఎవరైనా తీసారా? ఆదికాండం 13:13. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి. నిద్రపోయే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అమ్మా కాసేపు మెలుగుగుండమ్మా, ఒకసారి లేచి కొంచెం ముఖం కడుక్కొస్తే బాగుంటుందేమో. అమ్మా తల్లిగారు, కాసేపు వాక్యాన్ని శ్రద్ధగా వినాలని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. సొదొమ మనుషులు దుష్టులను పాపులను అని రాయబడుతూ ఉంది. సొదొమలో ఉన్న మనుషులు దుష్టులు పాపులు కాబట్టి వాళ్ళ మీదకి ఏం తీర్పు వచ్చిందండి చెప్పండి? అగ్ని గంధకములతో వారు నాశనం చేయబడ్డారు. మనలో కూడా దుష్టత్వం ఉంటే, మనలో కూడా దోషములు ఉంటే ఏమండి, మనం కూడా అగ్ని గంధకములతో ఉన్నటువంటి ఆ యొక్క నరకంలో పడవేయబడే అవకాశం 100% ఉంటుందని చాలా సీరియస్గా తీసుకోవాలని నేను మీ అందరికి కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, ఆ యొక్క సొదొమలోనే లోతు నివాసం ఉంటే ఆ లోతు కోసం అబ్రహాము గారు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆదికాండం 18:25లో దేవుడు వచ్చినప్పుడు దేవుణ్ణి 50 దగ్గర నుంచి 10 వరకు బ్రతిమలాడి ప్రార్థన చేసి దేవుడు వెళ్ళిపోయాక కూడా ఇంకను అబ్రహాము యెహోవా సన్నిధిలోనే ఉన్నాడు అని రాయబడతా ఉంది. అంటే దేవుణ్ణి 10 దాకా ఒప్పించాడు. ఒకవేళ 10 మంది కూడా లేకపోతే ఏమైపోతాడో నా సోదరుడు, ఏమైపోతాడో లోతు, అతని భార్య, అతని పిల్లలు ఏమైపోతారని ఆయన సన్నిధిలో ఉండి ఇంకా మొరపెడతానే ఉన్నాడు. అంటే ఒకవేళ 10 మంది కన్నా ఎక్కువ ఉంటే సొదొమ గొమొర్రా మొత్తాన్ని రక్షించాలనేది అబ్రహాము గారి ప్రార్థన. కాబట్టి ప్రియులరా, మనము ప్రతి వారం ఉపవాసం ఉండి ప్రతి ఒక్కరం కూడా మన లోపల ఉన్నటువంటి ఈ యొక్క దుష్టత్వమును, ఈ యొక్క దోషమును పరిహరించుకోవడానికై శుద్ధీకరణ ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసుకోవాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, కయ్యను దుష్టుని సంబంధి అయి అన్నాడు. ఎవరండి? కయ్యను దుష్టుని సంబంధి అయి అని రాయబడుతూ ఉంది అక్కడ. 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒక ఆయన పేరు కయ్యను, రెండో ఆయన పేరు హేబేలు. ఇద్దరు కూడా దేవునికి అర్పణ తీసుకొచ్చారు. అర్పణ తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క పెద్ద ఆయన అర్పణను దేవుడు అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. చిన్న ఆయన తీసుకొచ్చిన అర్పణను దేవుడు లక్ష్యం చేశాడు. అగ్ని దిగి వచ్చి అర్పణ అంగీకరించబడింది. అంతే, ఏం తప్పేం లేదు. ఈ పెద్దోడికి చిన్నోడి మీద ఏమొచ్చిందండి? అసూయ వచ్చింది, కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది, పగగా మారింది. ఒరే తమ్ముడు, మాట్లాడాలరా నీతో అని చెప్పేసి పొలంలో తీసుకెళ్ళి ఆ తమ్ముడిని పట్టుకుని కొట్టి చంపేశాడు. అంతే. ఒక వ్యక్తి లోపలికి సాతాను ఎప్పుడైతే ప్రవేశించాడో, తమ్ముడి మీద ఎప్పుడైతే అసూయ, ద్వేషం, కోపం, ప్రతీకారం, పగ ఇలాంటివన్నీ ప్రేరేపించాడో, ఆ వ్యక్తి సాతాను ప్రేరేపణకు కనుక లోనైతే సాతానుని చాలా చోట్ల దుష్టుడు అని రాయబడుతూ ఉంటుంది బైబిల్లో. అతడు దుష్టుడు. ఆ దుష్టుని సంబంధిగా మనల్ని కూడా మార్చేస్తాడు. మనల్ని కూడా ఎలా మార్చేస్తాడండి? దుష్టుని సంబంధిగా మార్చేస్తాడు. కయ్యను దుష్టుని సంబంధిగా మారిపోయాడు. తమ్ముడిని చంపేసి అంతవరకు పగ పెంచేసుకున్నాడు. ఏం ప్రాబ్లం వచ్చిందంటే ఏమీ లేదు. ఆయన అర్పణ అంగీకరించబడింది, ఈయన అర్పణ అంగీకరించబడలేదు. అంటే ఇప్పుడు ఈయన ఏం చేయాలి? తను సరి చేసుకోవటం పోయి ఈయన కూడా తమ్ముళ్ళలాగా అర్పణ దేవునికి అంగీకారంగా ఇతన్ని మార్చుకుని అర్పణ తీసుకురావడం పోయి తమ్ముడిని చంపే కాడికి వచ్చాడు. ఇలాగున మనం కూడా ఈ రోజుల్లో చూస్తే తమ్ముడు బాగుంటే అన్నయ్య మార్చడం, అన్నయ్య బాగుంటే తమ్ముడు మార్చడం, ఇంట్లోనే అక్క బాగుంటే చెల్లి మార్చదు, చెల్లి బాగుంటే అక్క మార్చదు.
ఇలాగా పరిస్థితులను తయారైపోయినాయి. ఎవడు బాగుంటాడో ఎవడు బతికితే వాడు అన్నట్టుగా తయారైపోయారు. నేను, నా భార్య, నా పిల్లలు అనే స్వార్థం ప్రతి ఒక్కరిలోకి వచ్చేసింది. ఇలాగంటి రోజుల్లో ప్రియులరా, మనకు దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, మనము దుష్టుని సంబంధుల వలె కాక మన లోపల ఉన్నటువంటి ఆ దుష్టుని సంబంధించిన ఆ భావాలన్నింటినీ తొలగించుకుని ఆ యొక్క పగను, ఆ యొక్క ద్వేషాన్ని, ఆ యొక్క ప్రతీకార చర్యలను ఇవన్నిటిని కూడా తొలగించుకొని ప్రేమ కలిగిన వ్యక్తులుగా మనం మారడం కోసం ఉపవాస ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, తన సహోదరుని మీద కోపపడితేనే చాలా సీరియస్ అవుతున్నాడు దేవుడు. సహోదరుని మీద కోపపడితేనే చాలా సీరియస్ అవుతున్నాడు దేవుడు. నీవు కోపపడితే నీవు విమర్శకు లోనవుతావు. నీ సహోదరుని వ్యర్థుడా అని పిలిస్తే నీవు మహాసభకు లోనవుతావు. నీ సహోదరుని ద్రోహి అని చెబితే నీవు నరకాగ్నికి లోనవుతావు అంటూ చాలా సీరియస్గా యేసుప్రభు వారు వార్నింగ్ ఇస్తూ ఉన్నట్టుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మన సహోదరుడు సొంత తమ్ముడు అవ్వచ్చు, సొంత అన్నగారు అవ్వచ్చు, సహోదరుడు అంటే సంఘంలో ఎవరైనా అవ్వచ్చు, మొత్తం మన ఏరియాలో మనం నివసిస్తున్న చోట ఎవరైనా అవ్వచ్చు సహోదరుడు. ఎవరిని కూడా ఏమనకూడదటండి, ఏమనకూడదంట, మనకి ఎంత కోపం రప్పించినా, మనల్ని ఒకవేళ దూషించినా, మనల్ని ఒకవేళ నిందించినా, మనల్ని ఒకవేళ అవమానించినా మనం వాళ్ళ మీద కోపపడకూడదట. ఏం పడకూడదటండి? కోపపడకూడదట, వ్యర్థుడా అనకూడదట, ద్రోహి అనకూడదట. మోషే గారు ఎంత మహాభక్తుడో, ఆయన ఒకే ఒక మాట, ద్రోహులారా మీ కొరకు నేను నీళ్లు రప్పించవలెనా అన్నారంతే, ఒక్క మాట. వెంటనే దేవుడు అన్నాడు, ఇంత మట్టుకు చాలును, వచ్చేయి నా దగ్గరకు వచ్చేయని ఆయన్ని అక్కడతో ఆయన చాప్టరు క్లోజ్ అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సహోదరులను ఏమనకూడదటండి, ఏమనకూడదంట. అసలు మనలో ఉన్న కోపం పోవాలంటే మామూలు ప్రార్థనకు మన కోపం పోదు. అవునంటారా కదంటారా? అవునన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మన లోపల కోపమే ఉండకూడదటండి. ఈ కోపం పోవాలంటే మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రతి వారం చెప్పండి అమ్మా, ఏం చేస్తూ ఉండాలి? ప్రతి వారం ఏం చేస్తుండాలి చెప్పండి అమ్మా? ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండాలి. మీకు ఎవరికైనా ఒకవేళ అవకాశం ఉంటే, మాది క్రిస్టియన్ పేట 4వ వార్డు, ఎవరికైనా మా ఇల్లు సాధు గారి చర్చికి ఆపోజిట్లో ఉంటుంది. మా ఇంటికి వెళ్ళి నేను లేనప్పుడు మా మిస్సెస్తో మాట్లాడండి. ఎప్పుడైనా 13 సంవత్సరాలు పెళ్ళయ్యి 13 సంవత్సరాలు ఎప్పుడైనా మీ ఆయన గారు, పాస్టర్ గారు ఎప్పుడైనా తిట్టారా, నేను ఎప్పుడైనా కొట్టారా, కొన్ని ఎప్పుడైనా కోపడ్డారని అడగండి. మీరు ఎవరైనా సరే. ఆవిడేం చెప్తుందో. 13 సంవత్సరాల్లో కోపపడే అవకాశం రాలేదు. అంటే కోపం, మనుషులుగా కోపం వస్తుంది పరిస్థితులను బట్టి, కానీ పడలేదు, తిట్టలేదు, కొట్టలేదు. ఎప్పుడు అంత ప్రేమగా ఉండే అలాంటి మనసు ఎలాగొచ్చిందంటే ఉపవాస ప్రార్థనల ద్వారాగానే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మీ యొక్క గుండె మీద చేసుకుని చెప్పండి, భర్త మీద కోపపడిన నేను అన్న వాళ్ళు చెప్పండి, పిల్లల మీద కోపపడిన నేను అన్న వాళ్ళు చెప్పండి. గద్దించడం వేరు, తప్పు చేస్తే గద్దించాలి, బుద్ధి చెప్పాలి, శిక్షించాలి, అది వేరు. చిన్నదానికి పెద్దానికి కోపపడటం వేరు. అస్తమానం కోపపడిపోతూ ఉంటారు, ఇసుకేసుకుంటూ ఉంటారు, కసిరేసుకుంటూ ఉంటారు, చిన్నదానికి పెద్దానికి కొట్టేస్తుంటారు. అవునా కదా పిల్లల్ని? బయట వాళ్ళ మీద కూడా కోపపడిపోతూ ఉంటారు. సహనం ఉండదు, ఓర్పు ఉండదు, ఏమీ నేర్చుకోరు. చర్చికి వస్తాం, వెళ్తాం, ఏమీ నేర్చుకోం. ఈ యొక్క ఉపవాస కూటాల్లో ప్రియులారా, మనం నేర్చుకోవలసిన విషయాల్లో మొదటిది ప్రేమ కలిగిన వారిగా మనం మారటం కోసం ఉపవాస ప్రార్థనల ద్వారా నేర్చుకోవాలని, సాధన చేయాలి భక్తిని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. పై మాటలతో వచ్చేది కాదు, సాధన చేస్తే నేర్చుకుంటే వస్తుంది. దేవుడు ప్రేమామయుడు, మనం కూడా ఎలా ఉండాలి? ప్రేమ కలిగిన వారుగా మనం మారటం అంత ఆషామాషి కాదు.
కన్నీటి ప్రార్థన చేస్తారు చర్చిలో, ఇంటికి వెళ్ళాక మీదడిపోతారు భర్త మీద. అలాంటి రన్ను ఇలాంటి రన్ను లారీ గుద్దేళ్ళరు, నేను ఇలాగ నువ్వు ఎప్పుడు పోతావురా, నిన్ను ఎప్పుడు తీసుకుపోతారా, ఇలాంటి మాటలకి కడుపులో పెగులు బయటకు వచ్చేస్తే అలాంటి మాట్లాడుతుంటారు. బయట వాళ్ళ మీద అయితే చెప్పకర్లా. ఏమండి, మనము ప్రేమ కలిగిన వ్యక్తులుగా మారాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి? మనలో ఉన్న కోపం పోవాలి. బయట వారెవరిని వ్యర్థుడు అనకూడదు, ద్రోహి అనకూడదు. ఇలాగ మనం ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉండాలి అని అంటే ఉపవాస ప్రార్థన ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో ఒక్కని యందు ఒకడు అనురాగం కలిగి ఉండాలన్నాడు. ఒక్కని యందు ఒకడంటే సంఘంలో ఎవరైనా సరే. కుటుంబంలోనే అనురాగం లేదు, ఇంక సంఘంలో అనురాగం ఏముంటుంది? ఏమండి, కుటుంబంలోనే ఏమి లేదు, అనురాగం లేదు. ఇక సంఘంలో మిగతా వాళ్ళ మీద అనురాగం ఏముంటుంది? సంఘస్థులందరికీ చెబుతున్నమాట, ఒకరినొక్కడు అనురాగం కలిగి ఉండండి అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి అనురాగం, ఇలాంటి ప్రేమ, ఒకవేళ సంఘంలో ఎవరైనా ఒకరు గబాలను మాట అన్నా ఏమండి, వెంటనే రియాక్ట్ అవ్వకుండా పోన్లే అంటే అన్నాళ్ళే అని ప్రేమగా ఉండగలిగినంత సహనం, ఓర్పు, అది నేర్చుకోవటం, సాధన చేయటం ఉపవాస ప్రార్థనల ద్వారాగానే సాధ్యమవుతుందని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 16వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఏడ్చేవారితో ఏడవండి అన్నాడు. ఒకరితో ఒకడు ఏం చేయాలంటే అండి, మనస్సు కలిసి ఏడ్చేవారితో ఏడవండి అన్నాడు. కాబట్టి ప్రియులరా, ప్రేమగా ఉండటంలో ఇంకా చాలా 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 సబ్జెక్ట్ ఉంటుంది, అంతా చెప్పలేను. కానీ మనం ఆ ప్రేమను కనుపరిచేవారిగా, ఒకరితో ఒకడు ఏడ్చేటట్లుగా, అలాంటి ప్రేమ కలిగిన వారుగా, అనురాగం కలిగిన వాళ్ళుగా, మనస్సు కలిసి ఉండేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. రోమాపత్రిక 15వ అధ్యాయం 16వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఒకరితో ఒకడు ఓర్పు కలిగి ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలి అంటాడు. ఒకరినొకడు ఏం చేసుకోవాలంటే అండి, ఒక నీడలో ఒకడు ఓర్పు కలిగి ఉండండి. ఓర్పు ఎప్పుడు కావాలమ్మా? మంచుకున్నప్పుడు ఓర్పుతో పనే ఉంది ఏమండి? మంచుకున్నప్పుడు ఓర్పుతో పని లేదు. ఆడు మనల్ని తిడితే అప్పుడు ఓర్పు కావాలి, మన గురించి నిందిస్తే అప్పుడు ఓర్పు కావాలి, మనల్ని అవమానిస్తే అప్పుడు ఓర్పు కావాలి. ఇలాగ ఒక్కని ఎడల ఒకడు ఓర్పు కలిగి ఉండండి, ఒక్కరినొకడు ఆదరించుకోండి అంటూ చెప్తా ఉన్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యంలో ఎవరైనా అంత స్పీడ్గా తీసేవాళ్ళు ఎవరు లేరా? ఏమండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, ఒకని భారములు ఒకడు భరించి అంటాడు. ఏమండి, ఇదంతా ప్రేమలో భాగం. ఆడికి నొప్పితే నాకెందుకు, ఆడికి ప్రాబ్లం వస్తే నాకెందుకు, ఇలా కాదు. సంఘంలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరి ఏక మనసు కలిగి, అందరూ ఒకని భారములు ఒకరు భరించుకునేటట్లుగా, అలాంటి ప్రేమ కలిగిన వారుగా మనందరం కూడా మారాలి అంటే ఏం చేయాలండి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఉపవాస ప్రార్థనల ద్వారా మన ఆత్మీయ జీవితాలను కట్టుకుంటూ ప్రేమ కలిగిన వారుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం మార్చబడాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, ఒక్కరినొక్కడు క్షమించండి అన్నాడు. ఒకరినొకరు ఏం చేయాలంటే అండి, క్షమించండి అన్నాడు. ప్రియులారా, నా గురించి మీరు కనుక్కోండి. ఈ క్రిస్టియన్ పేట కొవ్వూరే కాబట్టి నా తర్వాత ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు గారు వెనకాల ఉన్నాడు, మా తమ్ముడు గారు ఆనంద్ గారు. నేను నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు కానీ మా తమ్ముడు కానీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా కొట్టానేమో, అప్పుడు ఈయన ఎదురుగుండా ఉన్నాడు, అప్పుడు ఆయన అడగండి, ఎప్పుడైనా కొట్టాడు మీ అన్నయ్య అని. ఎన్నో కొన్ని జరుగుతూ ఉంటాయి, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, ఏదన్నా కోపం వచ్చే పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ఒకరినొకడు ఏం చేసుకుంటూ ఉండాలి, క్షమించటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ప్రియులారా, అవును ఆమేన్ అని అనాలనిపిస్తే వెంటనే అనాలి. ఏమండి, ఏకీభవించాలి, స్తోత్రం చెప్పచ్చు, ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఏమండి, బైబిల్ భాషలో అవును అలాగే అంటానికి ఏం వాడతాం? ఆమేన్ అంటాం.
ఆమెను అనొచ్చు, ఏకీభవిస్తా, నాతో పాటు రావాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మొదటి పాయింట్ ఏమిటి చెప్పండి? ఉపవాస ప్రార్థన ద్వారా మనలో ఉన్న దోషమును మనం ఏం చేయాలి? పరిహరించుకోవటం, భక్తి సాధన చేయాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొదటి పాయింట్లో నేర్చుకోవాల్సింది ప్రేమ కలిగిన వారుగా మార్చబడాలి. చెప్పండి చెప్పండి, ఎలా మార్చబడాలి? ప్రేమ కలిగిన వారుగా మార్చబడాలి. రైట్. ఏమండి? రెండవ మాట నేను త్వరగా చెప్తాను, నాకు ఇవ్వబడిన సమయం లోపల నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. రెండవ మాట, నాలుకను సాధు చేయడం. ఏంటండి చెప్పండి? నాలుకను సాధు చేయడం రెండవ మాట. మొదటి మాట ప్రేమ కలిగి ఉండటం. చెప్పండి అమ్మా. ప్రేమ కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలి. వారానికి ఒకసారి మేము కూడా మొదలెడతామని అన్న వాళ్ళందరూ మీ చేయి చూపించండి. ఇక నుంచి వారానికి ఒకసారి మేము కూడా వారానికి ఒక రోజు ఉంటామని అన్న వాళ్ళు ఎవరైనా చేయి చూపించండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అంతేనా? ఓ పూట అయ్యా వందనాలు, గాడ్ బ్లెస్ యూ. ఒక పూట ఉంటామన్న వాళ్ళు చేయట్లేదు. ఒక పూట అండి, రోజు కాదు. వా, ఒక పూట అండి. ఎవరైతే చేతులు ఎత్తారో వారిని దేవుడు ఆశీర్వదించును గాక. ప్రియులారా, మనము ఉపవాసం ఉండుట ద్వారా మనము ప్రేమ కలిగిన వ్యక్తులుగా మార్చబడటానికి దేవుడు నేర్పిస్తాడు. రెండవది, నాలుకను సాధుపరచడం దేవుడు నేర్పిస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ముసలోళ్ళు అయిపోయాక 50-60 వచ్చాక, షుగర్లు బీపీలు వచ్చాక ఉపవాసం ఉండాలన్నా ఉండలేరు. యవనస్తులు ఉండండి. ఏమా యవనస్తులు, ఏంటి ప్రాబ్లం? ఏంటి చెయ్యత్తమంటే ఎత్తలేదటి? ఏమండే అమ్మా, మీరు కూడా పెద్ద వయసు ఏం కాదు కదా, చెయ్యొచ్చు కదా, ఉపవాసం ఉండొచ్చు కదా, అంత ప్రాబ్లం ఏంటండి? షుగర్ బీపీలు ఎక్కువైపోయి కంట్రోల్ అవ్వని పరిస్థితి, పెద్ద వయసు అయితే ఉండలేరు. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, తరచుగా ఉపవాసములతోనూ జాగరణములతోనూ, ఇంకా చాలా పెద్ద లిస్ట్ రాశాడు. ఆ మహాభక్తుడు ఆయనే అంత తరచుగా ఉపవాసాలు ఉంటే ఆయనే అంటాడు, ఏ విధము చేతనైనా నేను తప్పిపోకుండా నేను దేవుని రాజ్యంలో ఉండాలని తిప్పలు పడుతున్నానని ఆయన చెప్తూ ఉంటాడు. అంత మహాభక్తుడే నేనేం చేయాలనుకున్నాను చేయలేకపోతున్నాను, చేయకూడదన్నది చేసేస్తున్నాను అంటాడు. కాబట్టి తరచుగా ఉపవాసాలు ఉండే అలాంటి భక్తులే తమ ఆత్మీయ స్థితిని కాపాడుకోవడానికి అంత ప్రయాసపడితే మరి మనం ఎలాగా? కాబట్టి ప్రియులారా, దేవుడు మనందరము ఉపవాస ప్రార్థనల ద్వారా మన భక్తి జీవితాన్ని సిద్ధపరుచుకుంటకు సహాయము చేయునుగాక. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదివి పెట్టండి త్వరగా. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నాలుకను సాధుపరచ నేరరు. ఎవడి వల్ల అవదంట నాలుకను సాధుపరచడం. ఏమండి? అందరూ భక్తులే, అందరూ ప్రార్థనా పరులే, అందరూ మంచిగా పాటలు పాడతారు, అందరూ చాలా ప్రార్థనకి సమయానికి వస్తారు, అందరూ తెల్ల బట్టలు వేసుకుంటారు. ఏమండి? నాలుకను సాధుపరచడం మాత్రం నేర్చుకోరు. ఏమండి? ఏమన్నాడు చూడండి అక్కడ, నాలుకను ఇంతసేపు ఏంటండి, అదేంటండి బాబు, చెప్పగానే టకటకమని తీసేయాలి. నేను చిన్నప్పుడు ఎంత ఉన్నప్పుడు మా పాస్టర్ గారు అలా చెప్పగానే ఫస్ట్ నేను చదివేసేవాడిని. చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్. అలా చెప్పగానే టక 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 ఏది చెప్తే చదివేస్తుండేవాళ్ళం. అలా చెప్పగానే తీసేయాలా. యాకోబు 3:8, ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడని బైబిలే అంత స్పష్టంగా చెప్పేస్తుంది. మరి ఎలా సాధు చేయాలి సార్? ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. అవునన్న వాళ్ళు స్తోత్రం చెప్పచ్చుగా. నేను ఉపవాసం ఉండంటే మీరు వాక్యానికి విరుద్ధంగా మేము వెళ్తామన్నట్టుగా మౌనంగా వ్యూహాత్మకంగా తెలివితేటలుగా ఉంటే అవదో పని. ఉపవాస ప్రార్థన ద్వారా శరీరాన్ని నలగొట్టాలని చెప్తుంది వాక్యం. నాలుకను సాధుపరచాలి ఖచ్చితంగా. సాధుపరచ నేరడని చెప్పింది, కానీ నాలుకను సాధుపరచాలని కూడా చెప్తుంది. ఏమండి? నాలుకను సాధుపరచాలి. ఎందుకనంటే అది నిరర్గళమైన దుష్టత్వమే అన్నాడు నాలుకను గురించి. ఏంటంటే అమ్మ చదువురా మాట.
ఎవడను సాధుపరచనేరడు, అది విషము అమ్మా ఏంటి, అది మరణకరమైన విషం, నిరర్గళమైన దుష్టత్వమే అంటాడు. అంత సీరియస్గా తీసుకున్నాడు నాలుగు గురించి దేవుడు వాక్యంలో. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చిన ఈ నాలుక అదే ఆశీర్వాదానికి అదే శాపానికి ఉపయోగించబడతా ఉంటుంది. ఒకే నోట్లో నుంచి ఆశీర్వచనం, అదే నోట్లో నుంచి శాపము కూడా వస్తూ ఉంటాయి. మరణం, ఇవన్నీ కూడా నాలుక వశము అని కూడా రాస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మీరు మీ పిల్లలను ఎప్పుడూ శపించవద్దు. మీరు మీ పిల్లల్ని ఎప్పుడూ శపించవద్దు. ఆడు ఎంత కోపం వచ్చేలా ప్రవర్తించినా, ఎంత విసిగించేసినా, ఎంత చిరాకు వచ్చేసినా ఆడిని మాత్రం ఎప్పుడు కూడా, పాపను కానీ బాబుని కానీ ఏం చేయొద్దు, శపించవద్దు. అమ్మా మంచి మాట చెప్పానా చెడ్డ మాట చెప్పానా? అలా మౌనంగా ఉంటారేంటి? స్తోత్రం చెప్పండి. వాడపల్లి గ్రామంలో ఒక తల్లిగారు 4 పిల్లలంట. పెద్దోడు అందరికన్నా ఎక్కువ చదువుకున్నాడు, చాలా పెద్ద చదువుకున్నాడు, కానీ అడుక్కుంటాడు ఇప్పటికీ కూడా. ఎందుకు అడుక్కుంటాడంటే, రెండోవాడు పెద్దోడి కన్నా తక్కువ చదివే గవర్నమెంట్ ఉద్యోగం, మూడోవాడు ఆ పెద్దోడి కన్నా తక్కువ చదివే ఆడికి ఉద్యోగం, నాలుగోవాడికి ఉద్యోగం, వీడికి అందరికన్నా ఎక్కువ చదువుకున్నాడు, ఆడికి ఉద్యోగం లేదు. వాళ్ళ అమ్మ అత్తమాను ఆ పెద్దోడిని, ఎవరో నువ్వు అడుక్కుంటావురా, ఇదే మాట పెద్దోడిని. ఆడు నిజంగానే అంత చదువుకున్నా ఎక్కడికి వెళ్ళిన ఉద్యోగం రాలేదు, కడకేమైపోడు అడుక్కుంటున్నాడు. మనం చెప్పే మాట జరుగుతుంది. కాబట్టి పిల్లల్ని ఏం చేయకూడదు, శపించకూడదు. ఓ పాస్టర్ గారు ఆ విశ్వాసం మీద కోపంతో, ఏమండి నీకు 4 క్యాన్సర్ వస్తుందని చెప్పాడంట. నిజంగా 4 క్యాన్సర్ చచ్చిపోయాడు. నిజంగా 4 క్యాన్సర్ చచ్చిపోయాడు. దైవ సేవకుడి నోట్లోంచి ఎప్పుడు కూడా శాపవచనం రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దుఃఖపెట్టిన ఎట్టి పరిస్థితుల్లో శాపవచనం రాకూడదు. వస్తే అలా జరిగిపోద్ది. అలా శాపవచనం రాకుండా చూసుకోవాలి. ఎప్పుడు ఆశీర్వచనమే, కృతజ్ఞతావచనమే. ఏమండి, ఈ నాలుకను ఏం చేయాలి, సాధుపరచాలి. ఎదటివాడు దూషిస్తే, ఇది మనుషులం కాబట్టి, శరీరం కాబట్టి మనకు కూడా లోపల నుంచి కోపం వచ్చేస్తూ ఉంటుంది, మీద పడిపోదాం అన్నది కోపం వచ్చేస్తుంటుంది. కానీ ఏం చేయాలి, కంట్రోల్ చేయాలి, నాలుకని కంట్రోల్ చేయాలి. మాట రాకుండా నోరు అదుపులో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. నాలుకను కంట్రోల్ చేసే సాధన భక్తి చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత కోపం వచ్చినా సరే కోపం అణుచుకుని భార్యను తిట్టకుండా సాధన భక్తి చేద్దాం. పిల్లల మీద పడిపోకుండా భక్తి సాధన చేద్దాం. ఇరుగు పొరుగు మీద పడిపోకుండా భక్తి సాధన చేద్దాం. సహనం కలిగిన, ఓర్పు కలిగిన భక్తి చేద్దాం. నాలుకను కంట్రోల్ పెట్టుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. 1 పేతురు 2వ అధ్యాయం 2వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మానాలని చెప్పాడు. ఖచ్చితంగా మానాల. కపటం, నాలుక, ఏమండి, లోపల మాట ఉంటుంది, బయట మాట ఉంటుంది. పొద్దున్న మాట చెప్తాడు, సాయంత్రం ఇంకో మాట చెప్తాడు, మళ్ళీ పొద్దున్న వెళ్తే ఇంకో మాట చెప్తాడు. ఏ మాట చెప్పినా పాయింట్ దొరకడం. ఏమండి, మహాజ్ఞానంగా మాట్లాడుతుంటారు. కపటం మాటలో మాట్లాడకూడదు. నాలుకను సాధు చేయడం నేర్చుకోవాలి. అవునంటే అవును, కాదంటే కాదంతే. వీటికి మించినది దుష్టు నుంచి వచ్చిందన్నాడు. ఎలాగంటే అండి, మీ మాట చెప్పండమ్మా, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. వీటికి మించింది దుష్టు నుంచి వచ్చింది. ఇంకా జాగ్రత్తగా నాలుకను సాధు చేసుకోండి అని చెప్తున్నాడు. ఏదైనా ఒక మాట చెప్పాలి, చాలా ఆలోచించి ఆచి తూచి చెప్పడం నేర్చుకుందాం. రేపు పొద్దున్న ఇస్తానండి అని చెప్పాలంటే ముందు ఆలోచించుకుని రేపుల్లో ఇవ్వగలిగినా లేదని ఓ 4 రోజులు ఇంక ఎక్స్ట్రా పెట్టి చెప్పండి. అయ్యా వచ్చి వారం ఇస్తామని చెప్పండి. రేపే ఇచ్చేయండి, ఇంకా సంతోషపడతాడు. రేపు ఇచ్చేస్తామని వారం దాకా ఇవ్వలేదు అనుకోండి, చాలా చాలా చిరాకుగా ఉంటుంది. ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచి తూచి చాలా జాగ్రత్తగా మాట మీద నిలబడేటట్లుగా మనం ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. కపటపు మాటలు చెప్పకూడదు, వేషధారణ మాటలు చెప్పకూడదు. ఇవన్నీ వివరించేంత సమయం లేదు నా దగ్గర. అసూయ, ఒక్కొక్కడు కథ అంతా తెల్లబట్టలు వేసుకుంటే చల్లాడు అంటాడా ఏమండి, ఆడు తెల్లబట్టలు వేసుకుంటే వీడికి అసూయ వచ్చేది. అవతలుడు కథ అంతా ముద్ద తింటే 5 ఏళ్ళతో ముద్ద తింటాడు, అసూయ పడిపోతాడు. అవతలుడు కూత అంత చిన్న బండి కొనుక్కుంటాడు, కళ్ళు కుట్టేసుకుంటాడు. ఏమండి, ఇలాంటి బ్యాచ్లో మనం ఉండకూడదు. మన నాలుకను సాధు చేసుకోవాలి.
అవతల వ్యక్తిని చూడగానే ఏదో ఒకటి అనటం, ఎటకారం చేయటం, వేళాకోళం చేయటం, అపహాస్యం చేయటం, నిందించటం, అవమానించటం, కుక్క మీద వంకటి తిట్టడం, ఏమండి, పిల్లి మీద వంకటి తిట్టడం, చిన్నపిల్లల మీద వంకటి తిట్టడం, ఇవన్నీ ఉంటాయా లేవా? ఏమండి, ఉంటాయా ఉండవా? మాకేం తెల్లనట్టు చూస్తారేటండి? ఉంటాయా ఉండవా? ఉంటాయి. మహాభక్తులు మన వాళ్ళందరూ ప్రార్థన మానరు, అన్నీ మామూలే. నాలుకను సాధు చేయడం చేతగాట్లా, నాలుకను సాధు చేయాల. ఉపవాస ప్రార్థనలతో నాలుకను సాధు చేయడం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1 పేతురు 3:10 కనుక మనం చూస్తే, చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను భద్రం చేసుకోవాలని చెప్తున్నాడు. అసలు చెడ్డ మాట పలకూడదంట. ఏం చేయాలంటండి? చెడ్డ మాట పలకకూడదు. అక్క ఫస్ట్ ఇదిలో ఆ పిల్ల గురించి తెలిసాను కానీ యువతలావిడి అని ఎలాగొచ్చేసి చెవుకి దగ్గర పెట్టేసి చాలా క్యూరియాసిటీగా ఆ విషయం ఏంటో తెలుసుకునే దాకా ఆవిడ ఒకవేళ లేట్ చేస్తే చెప్పు అని ఆవిడ పేనం తీసేస్తారు. ఆ ఫస్ట్ ఇదిలో గొడవ నీకెందుకు, ఆవిడ గొడవ నీకెందుకు, ఈవిడ గొడవ నీకెందుకు? ఏదైనా చెడ్డ విషయం చెప్తుంటే ఎంత ఇంట్రెస్ట్గా వింటారో. చెడ్డ వాటిని పలకకుండా తన నాలుకను కాపాడుకోవాలి. నోట్లోంచి మాట బయటకు వస్తే మంచి మాట అయితేనే రానివ్వండి, చెడ్డ మాట అయితే లోపల నొక్కేయండి దాన్ని. చెడ్డ మాట పలకూడదు. ఏం చేయకూడదండి? చెడ్డ కూడా వద్దు మనకి. ఆ వీధిలో ఏదో జరిగింది, నీకు అనవసరం. చెడ్డ విషయాలు అసలు చెప్పొద్దు, చెడ్డ వాళ్ళ గురించి అసలు మాట్లాడొద్దు, వాటిని షేర్ చేసుకోవద్దు. చెడ్డ వాటిని పలకకుండా తన నాలుకను కాపాడుకోవాలని చెప్పబడతా ఉంది వాక్యం. ప్రియులారా, ఇవన్నీ సాధన చేస్తే వస్తాయి. చెప్పుకుంటే అవ్వదు పని, చెప్పుకుంటే వినేస్తే అవ్వదు. సాధన చేయాలంటే ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి ప్రియులారా, 1 తిమోతి రాసిన పత్రిక 3:8 కనుక మనం చూస్తే, ద్విమనస్సు అన్నాడు, బ్రాకెట్లో 2 నాలుకలు అన్నాడు. ఏమండి, ఎవరైనా తీస్తున్నారా? ఆయనే చెప్పుకుంటాలే, మనకి ఎందుకులే మానేశారా అమ్మ? 1 తిమోతి 3:8 ద్విమనస్సు అన్నాడు, బ్రాకెట్లో 2 నాలుకలు అన్నాడు. అమ్మ, దొరికింది ఎవరికైనా? పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులు. అక్కడ బ్రాకెట్ ఉందమ్మా, 2 నాలుకలు అన్నాడు. ఏమండి, చాలామందికి ఎన్ని నాలుకలు ఉంటాయండి? 2 నాలుకలు. ఆడప్పుడే ఇంకో రకం మాట్లాడతాడు, మళ్ళీ అప్పుడు ఇంకో రకం మాట్లాడతాడు, 2 రకాలు మాట్లాడతాడు, డబుల్ మీనింగ్ మాట్లాడతాడు. ఏమండి, అలా కుదిరితే అలాగా, ఇలా కుదిరితే ఇలాగనమాట. మహా డేంజర్ వ్యక్తులు ఉన్నారు భూమి మీద, ప్రపంచంలో. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి భక్తి మనం నేర్చుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ద్విమనస్కులుగా ఉండకూడదు, 2 నాలుకల మనసులుగా ఉండకూడదు మనం. మరి ఏం చేయమంటావు? యాకోబు పత్రిక 3:2-7 కనుక మనం చూస్తే, మనమందరము అనేక విషయములలో తప్పిపోతూ ఉన్నామని యాకోబు గారు కూడా తాను కలుపుకొని, మనమందరము కూడా అనేక విషయాల్లో తప్పిపోతూ ఉన్నాము అంటూ చెబుతూ ఆయన అంటాడు. అమ్మ, తీశారు ఎవరన్నా ఇలాగా? తీశారా? యాకోబు పత్రిక 3:2-7, ఎవడైనను మాట యందు తప్పని ఎడల వాడు తన సర్వ శరీరమును తన స్వాధీనము ఉంచుకొనగలిగిన శక్తి గలవాడవుతాడు అంటూ మాట్లాడుతూ, ఏమండి, ఈ నాలుక అగ్ని లాంటిది, ఈ నాలుక మాలిన్యం కలుగజేస్తుంది, ఈ నాలుక చిచ్చు పెడతాదే అంటూ చెప్పాడు. కాబట్టి ఎంత డేంజర్ అయిన ఈ నాలుకను ఏం చేద్దాం చెప్పండి అమ్మ? ఏం చేద్దాం? సాధుపరచాలి. ఎలా సాధుపరచగలం? ఉపవాసాలతో సాధు చేయగలం. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి పాయింట్ ఏంటండి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. రెండో పాయింట్ ఏంటండి? నాలుకను సాధుపరచాలి. మూడో పాయింట్ ఏమండి? విశ్వాసము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? విశ్వాసము లేకపోవటం కూడా దుష్టుని పని. ఏమండి, ఆ మాట చదివి పెట్టండి. హెబ్రీ పత్రిక 3:12 త్వరగా. హెబ్రీ పత్రిక 3:12.
విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి అన్నాడు. విశ్వాసము లేని ఏ హృదయం అంటే అది దుష్ట హృదయం. దుష్టుడికి సంబంధించినవి అనమాట అండి ఇవన్నీ. మీరు పాయింట్ సరిగ్గా క్యాచ్ చేస్తున్నారో లేదో. దుష్టునికి సంబంధించినవి. ప్రేమ లేకపోవడం దుష్టునికి సంబంధించింది. నాలుకను సాధుపరచకపోవడం దుష్టునికి సంబంధించింది. ఏమండి, మూడో పాయింట్లోకి వస్తే విశ్వాసము లేకపోవడం దుష్టునికి సంబంధించింది. ఇశ్రాయేలు ప్రజలను ప్రియులారా దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు చేసుకుంటూ ఏమండి అరణ్యము యాత్రలో తినటానికి భోజనానికి లోటు లేకుండా మన్నాన్ని కురిపిస్తూ, తాగటానికి బండలోంచి నీళ్లు రప్పిస్తూ, ఎండబడకుండా మేఘస్తంభంగా ఉండి, రాత్రిలో చలికి తట్టుకోలేరని అగ్నిస్తంభంగా ఉండి, అడుగడుగున గెద్ద రెక్కల మీద మోసినట్టుగా అద్భుతంగా వారిని నడిపిస్తూ ఉంటే ఏమండి ఎవరికైనా విశ్వాసం ఉందంటారా? వాళ్ళకే విశ్వాసం ఉందంటారా? కొంచెం దూరం వెళ్ళాక కొంచెం నీళ్ళు లేవనుకోండి, వెంటనే అలా మాట్లాడే మాటలు, ఈ నీళ్ళు లేని ప్రదేశంలో మమ్మల్ని సముద్రకు తీసుకొచ్చావా మోషే? అదేంటరా బాబు, నిన్నే కదా ఎక్లెస్గా సముద్రం చీల్చబడితే రోడ్లాగా అయిపోతే నడిచొచ్చావు కదా, నిన్నే కదా పాట పాడావు, స్తుతించావు కదా, ఒక్కరోజులోనే మళ్ళీ అదే నోటితో ఈ అరణ్యంలో నీళ్ళు లేక మమ్మల్ని సముద్రకు తీసుకొచ్చావా అంటాడు. నిన్నే కదా చూసావు అద్భుతం, ఐగుప్తులో చూసావుగా 10 అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు. ఎలా మాట్లాడతామంటే ఎప్పుడుదప్పుడే మర్చిపోతారు వాళ్ళు. ఎప్పుడుదప్పుడే మర్చిపోతారు. కృతజ్ఞత లేని హృదయం, కృతజ్ఞత లేని హృదయం, దేవునిపైనే విశ్వాసము లేని మనస్తత్వం, దేవునిని అనుమానించే కాడకే తయారవుతారు వీళ్ళు. అరణ్యంలో మాకు మాంసము దేవుడు ఇవ్వగలడా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? అంతే, విశ్వాసం లేదుగా. ఎప్పటికప్పుడే ఏ పూట కాపూట ఏ రోజుకో రోజే మనం కూడా చర్చి మానకుండా వస్తాం, కానీ ఏదైనా చిన్న సమస్య రాగానే దేవుడి సమస్య తీర్చగలడా? పక్కన ఈడు సాతాను గడు మనకి వేసేస్తాడు వెంటనే. ఈ ఈ ఈ పని అవుద్దంటావా? దేవుడు చేస్తాడంటావా? చేస్తాడో చేయడో? ఏంటి ఎన్ని అద్భుతాలు మనం చూస్తానంటాం, అనుమానం పడతానంటాం. విశ్వాసము లేని హృదయం దుష్ట హృదయం. ఏం హృదయం అండి? దుష్ట హృదయం. ఎందుకు దుష్ట హృదయం వస్తుందంటే దేవుడు చేసిన ఒక కార్యం మనం మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళం అయితే దుష్ట హృదయం రాదు అండి. అందుకని దావీదు గారు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటాడు. అలాగా ఆయన చేసిన ఉపకారాలన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే, స్తోత్రాలు చెబుతూ ఉంటే, ఏదైనా కష్టం వస్తే ప్రభువా అప్పుడు కాపాడు, ఇప్పుడు కాపాడు, ఇప్పుడు కాపాడు, అప్పుడు కాపాడు, ఇది కూడా కాపాడు నాయనా అని విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడుదప్పుడే మర్చిపోతే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే, కృతజ్ఞత లేకపోతే ఏమంటే దుష్ట హృదయం కాగా ఏమొస్తుందండి? కాబట్టి భక్తి సాధన చేసేటప్పుడు కృతజ్ఞత చాలా ప్రాముఖ్యం. కృతజ్ఞత చాలా ప్రాముఖ్యం. నా జీవితంలో ఎవరైనా ఒక మేలు నాకు చేశాడు అనుకోండి, చచ్చిపోయేదాకా మర్చిపోకూడదు ఆ మేలు. ఆయన ఎక్కడ కనపడినా దగ్గరికి వచ్చే లోపల వందనాలు చెప్పి కృతజ్ఞత కలిగిన వాడిగా ఆయనకి తల వంచి నమస్కరించాలా. నా జీవితంలో నీవు పలానప్పుడు మేలు చేసావు, ఆ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నట్టుగా ఆ కృతజ్ఞత చూపించాలి ఆయనకి. ఈరోజు అవసరమైతే నమస్కారం పెడతాం, అవసరం తీరిపోగానే మళ్ళీ ఆయనకే నమస్కారం పెట్టరు. ఈ రోజుల్లో బ్యాచ్ పెట్టరు. మళ్ళీ అవసరం వస్తే మళ్ళీ పెడతాడని నమస్కారం, లేదా పెట్టడం. కృతజ్ఞత ఉండదు. ఎటుగాలితోటే ఎటు కావాలితే అటే మారిపోతూ ఉంటారు. అలా కాదండి, మనకి ఎవరి ద్వారా ఒక మేలు జరిగితే వారి ఎడల ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. దైవసేవకుడు ఉపవాసాలు ఉండి, దైవసేవకుడు మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉండి, దైవసేవకుడు చేతులెత్తి జాగరణాలు ఉండి, రాత్రులంతా సంఘమంతరి కొరకు ప్రార్థనలు చేస్తే, మీ కష్టాల్లో ఆయన ఎంతో ప్రయాసపడితే, ఆయన ప్రార్థన ఆలకించి దేవుడు స్వస్థపరిస్తే, ఇంకో పాస్టర్ గారు ఎవరో మీకు ఒక 500 ఇస్తాను వచ్చాయంటే వేరే చర్చికి వెళ్ళిపోతారా? ఇప్పుడు బ్యాచ్ ఏమండి, ఎక్కడ కలిసి వస్తే అక్కడికే, ఎక్కడ లబ్ధి కలిగితే అక్కడికే, ఎక్కడ బిర్యానీ ఇస్తే అక్కడికే, ఎక్కడ రూపాయి ఇస్తే అక్కడికే. ఏమండి, కృతజ్ఞత లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా కలుగునేమో జాగ్రత్తగా చూసుకోండి అంటూ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుని వాక్యంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 40 సంవత్సరాల అరణ్యంలో ప్రతిరోజు దేవుడు విసిగిపోయాడు వీళ్ళతో. విసిగిపోయాడు. అసలు కృతజ్ఞత లేకుండా వాళ్ళు ఎప్పటికప్పుడే మర్చిపోతున్నారు. విశ్వాసం లేనివారుగా దేవుణ్ణి శోధించిరి అని ఉంది. అలాంటి వ్యక్తులంగా మనం ఉండకుండా ఎప్పటికప్పుడే మనం
కృతజ్ఞత కలిగిన వారుగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉపవాస ప్రార్థనలతో మనల్ని మనము సిద్ధపరుచుకుంటూ ఉండాలి. విశ్వాసం కలిగిన వారుగా ఉండటానికి మనం సిద్ధపరచుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి బిగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు విశ్వసించడానికి అవకాశం లేనప్పుడు, ఆధారం లేనప్పుడు అబ్రహాము విశ్వసించాడు, నోవహు విశ్వసించాడు. ఏమండి, అసలు అంతకుముందు వర్షమే పడలేదంట. అందరూ కూడా, మొత్తం ప్రపంచం అందరూ కూడా ఏటి నోవహు వర్షం అంట. ఎప్పుడన్నా వర్షం అన్న చూసావా? ఊరి మధ్యలో వాడ కడతాను, నీకేమైనా పిచ్చి పెట్టిందా? నీకేమైనా మెంటలు వచ్చిందా? పురాణ ముసలోడానికి ఏదో పిచ్చి పెట్టింది, మెంటలు వచ్చిందంటే భార్య కూడా అలాగే ప్రవర్తిస్తుంది, ముగ్గురు కొడుకులు అలాగే ప్రవర్తిస్తారు, ముగ్గురు కోడలు అలాగే ప్రవర్తిస్తారు. వీళ్ళకి మొత్తం కుటుంబం అందరికి ఏమొచ్చింది? మెంటలు వచ్చేసింది, పిచ్చి పెట్టేసింది. వీళ్ళందరూ కూడా పిచ్చోళ్ళు అయిపోయారని చెప్పేసి అందరూ అపహాస్యం చేస్తున్నారంట, ఎటకారం చేస్తున్నారంట, వేళాకులం చేస్తున్నారంట. ఊరి మధ్యలో వాడేటిరా అని నవ్వుతున్నారంట. ఆ రోజు రానే వచ్చింది అండి, జలప్రలయం ప్రారంభమైంది. అప్పుడు అర్థమైంది వాళ్ళకి. ఎప్పుడు అర్థమైందండి? అప్పుడు అర్థమైంది. ఈ యొక్క దేవుడు చెప్పిన ఒక్క మాటకి ఆధారాలు లేకపోయినా, ఏమండి, అంతకుముందు వర్షం పడకపోయినా, నిరీక్షించడానికి అసలు రుజువులే లేకపోయినా, ఆయన చెప్పాడు చేస్తాడు అని విశ్వసించాడు నోవహు. అలాంటి పెద్ద పెద్ద భక్తులను మనం కలిగి ఉన్నాం బైబిల్ గ్రంథంలో. మనం కూడా ప్రతి సమస్యలో, ప్రతి శోధనలో, ప్రతి కష్టంలో దేవునిపైన విశ్వాసం కలిగిన వారుగా ముందుకు సాగుటకు ఉపవాస ప్రార్థనలు చాలా సహకరిస్తాయి, మనను సిద్ధపరుస్తాయని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకెక్కువ చెప్పలేని, విశ్వాసం చేత అనేక మంది రాజ్యములను జయించిరి, విశ్వాసం చేత ఇంకా చాలా చాలా సబ్జెక్ట్ ఉంది దాని గురించి, అదొక మెసేజ్ అవుతుంది. కాబట్టి విశ్వాసం మనం ప్రతి సందర్భంలో, ప్రతి కష్టంలో, ప్రతి శోధనలో, ప్రతి అవమానాల్లో మనం విశ్వాసం దేవునిపైన ఉంచగలిగినటువంటి భక్తి సాధన చేయుటకు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ముందుకు సాగిపోదాం. అలాగున మేమందరం కూడా సిద్ధపడతామన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 4వ మాట మనం చూసినప్పుడు ప్రియులారా, 4వ మాట ఏమిటనగా బాప్తిస్మం. ఏంటండి? బాప్తిస్మం. చూడండి, తీతుపత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 5 వరకు కూడా మనం చూస్తే, 3 నుంచి 5 వరకు కూడా మనం చూస్తే అక్కడ రాయబడిన మాట, దుష్టత్వమునందు, అసూయయందు కాలము గడుపుతూ ఉన్నారు, బాప్తిస్మం తీసుకోవట్లేదు, రక్షించబడట్లేదు అంటూ అక్కడ బాధపడతాడు. అమ్మ దొరికిందా? తీతుపత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 5 వరకు కూడా మనం చూస్తే, మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలు, భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందును, అసూయందును కాలము గడుపుచూ వచ్చాము. ఇప్పుడు రక్షింపబడ్డాము బాప్తిస్మం ద్వారా అనే ఆ యొక్క అర్థాన్ని అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి బాప్తిస్మం ఇంకా తీసుకొని వాళ్ళందరూ ఎక్కడున్నట్టు? అమ్మ, ఇంకెక్కడ ఎవరైనా బాప్తిస్మాలు తీసుకోవాల్సిన వారు ఉన్నారా? ఇంకా మేము బాప్తిస్మం తీసుకోలేదన్న వాళ్ళు చెప్పండి అమ్మా. తెలుగే కదా, తమిళమా, హిందీయా మాట్లాడేది? ఇంకా మేము బాప్తిస్మం తీసుకోలేదన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, చేతులు ఎత్తండమ్మా. ఎవరన్నా మేము బాప్తిస్మం తీసుకోలేదన్న వాళ్ళు, పురుషులు, అయ్యా ఇంకా మేము బాప్తిస్మం తీసుకోలేదన్న వాళ్ళండి. బాప్తిస్మం తీసుకోలేని వాళ్ళు ఇంకా దుష్టత్వములోను, ఏమండి, అసూయలోను వారు కాలము గడుపుతూ ఉన్నారు. అంటే దుష్టుని సంబంధులు అయిపోయారు. చాలా ప్రమాదకరం. త్వరగా బాప్తిస్మం తీసుకోండి. ఏం చేయండి? త్వరగా బాప్తిస్మం తీసుకోండి. దేవుని కొరకు సిద్ధపడండి. ఎప్పుడు మన పిలుపో తెలియదు, ఎప్పుడు ఆయన రాకడో తెలియదు. అంచె దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు పెట్టారయ్యా అంటే, ఈ ఉపవాస ప్రార్థనల ముగింపులో మీరందరూ ఇంకా బాప్తిస్మం తీసుకొని వాళ్ళు బాప్తిస్మాలు తీసుకుందరుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకోలేని వారు దుష్టత్వంలో ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. చాలామంది యవనస్తులు పెళ్ళయ్యాక తీసుకుంటామండి, ఉద్యోగం వచ్చాక తీసుకుంటామండి, పిల్లల బుడ్డకు తీసుకుంటామండి, ఆ తర్వాత తీసుకుంటామండి.
ఒక యవనస్తురాలికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వాయిదా వేస్తూ ఉంది. చర్చిలో వాక్యం చెబుతూ ఉంటే తీర్మానం తీసుకోకుండా బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడని బయలుదేరి వెళ్తూ ఉంది. అటువైపు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇటువైపు ఇవిడ ఉంది. రోడ్డు దాడుతూ ఉంది, లారీ గుద్దేసింది, తలెక్కేసింది, చచ్చిపోయింది. యవనస్తులం కదా, ఏం పర్లేదు, 70 సంవత్సరాలు ఉంది, తర్వాత మేము మారు మనసు పొందుతాం, తర్వాత బాప్తిసం తీసుకుంటాం, గ్యారంటీ ఇచ్చారు మనకే, ఇప్పుడు దాకా బతుకుతామని. రేపు పొద్దున ఉంటామో ఉండమో తెలవదు. కాబట్టి ప్రియులరా, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని ఎరిగి మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయం కలిగి బాప్తిస్మం తీసుకోవలసిన ఆవశ్యకత ఉందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే మా నాన్నగారు పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్తే అప్పుడు పాస్టర్ గారు అన్నారు, ప్రార్థన చేయలే. పాస్టర్ గారు ఏం చేయలేదండి, ప్రార్థన చేయలే. ఇప్పుడు ఈ రోజుల్లో పాస్టర్ గారులు అయితే రాగానే యేసు నామములో రైట్ నౌ అని ప్రార్థన చేసేస్తారు. ఇప్పుడే ముట్టు ప్రభువా, స్వస్థపరచు ప్రభువా, ఆమేన్ అని ప్రార్థన చేస్తారు. ఆయన పేపర్ మీద 2 వచనాలు రాసి ఇచ్చారు నాకు. ఆయన పాస్టర్ గారు, నేనేం జ్వరంతో ఒళ్ళంతా కాలిపోయి దడదలు ఆడిపోతుంటే ఆయన పేపర్ మీద 2 వాక్యాలు రాసిచ్చి, ఎవరో ఇంటికి వెళ్ళి వాక్యాలు చదువుకుని ప్రార్థన చేసుకుని మళ్ళీ రేపు రాప్పుడు ప్రార్థన చేస్తాను అన్నాడు. ఎప్పుడు చేస్తారంట అండి? జ్వరం వచ్చేసి ఒళ్ళంతా కాలిపోతా దడదలు ఆడిపోతుంటే వాక్యాలు రాసిస్తారా? ఇంటికి వెళ్ళి వాక్యాలు చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా, అప్పుడు రేపు వస్తే ప్రార్థన చేస్తావా? ఏం పాస్టర్ గారు అని చచ్చి మనేస్తారు. ఇప్పుడు బ్యాచ్ అయితే నేను ఇంటికి వెళ్ళాక మా నాన్నగారు అన్నారు, రే బాబా వాక్యాలు చదువుకోరా, పాస్టర్ గారు చెప్పారంటే వాక్యాలు తీసి చదివితే అండి ఇంత ఉంటానేమో ఇలా. అప్పటికి 7వ తరగతి అయి ఉంటుంది, చదువుతూ వచ్చేప్పటికి చదివితే 2 వచనాల్లో కూడా నీ పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు, దేవుని సన్నిధిలో కన్నీరు గార్చు, ఈ వాక్యాలు వస్తున్నాయి. ఆయన అలాంటి రాసిచ్చాడు. రాసిస్తే చదువుకుని, ప్రభువా నన్ను మన్నించిన అయినా పాపాలు క్షమించు ప్రభు, ఏమన్నా తప్పులుంటే శుద్ధీకరించి ప్రభు, నేను రక్తంలో కడిగాని ప్రార్థన చేసుకుంటే మళ్ళీ మరుసటి తీసుకెళ్ళాడు. మళ్ళీ మా నాన్న తీసుకెళ్తే అప్పుడు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేయగానే జ్వరం తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ప్రార్థన చేసి ముందే ఏం కావాలి? ప్రార్థన చేసే ముందే ఏం కావాలి చెప్పండి? పాప క్షమాపణ కావాలి, శుద్ధీకరణ కావాలి, మారు మనసు కావాలి, బాప్తిసం కావాలి. అప్పుడు ప్రార్థన, శరీర స్వస్థత. అప్పుడు భక్తి ఎలాగ ఉండేది, ఇప్పుడు భక్తి ఏమి ఎలాగ ఉంది? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దుష్టత్వంలో నుంచి మనం బయటపడటానికి ఉపవాస ప్రార్థనలు చేయండి. మీ పిల్లల రక్షణ కోసం, మా పిల్లల రక్షణ కోసం ఉపవాసం ఉంటామండి అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. పిల్లల రక్షణ కోసం ఉపవాసం ఉండాలి తల్లిదండ్రులు. ఓ పిల్లగాడిని చదువుకోరా బాబుని పట్టణం పంపితే ఆ అమ్మ ఏమండి ఆ 4 ఇళ్లలో పనిచేసి డబ్బులు మనీ ఆర్డర్ చేస్తూ ఉంటే మనోడు అక్కడ ఒక అమ్మాయిని పెట్టుకున్నాడు, శుభ్రంగా తాగుతున్నాడు, శుభ్రంగా తిరుగుతున్నాడు, చదువు లేదు, ఏమీ లేదు, మంచి అన్ని అలవాట్లు అయిపోయినాయి. ఈవిడేమో శుభ్రంగా 10 ఇళ్లలో పనిచేసి నా కొడుకు గొప్ప ప్రయోజకుడు అవుతాడు అని డబ్బులు పంపేస్తుంది. మనం మొత్తం రాహేస్తున్నాడు, నాకు ఎంత పంపని పంపేస్తా ప్రతిరోజు పనులన్నీ చేసి ఇంటికి వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేస్తుందంట, ఉపవాసాలతో ప్రార్థన చేస్తుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనోడు తిరిగాడు. ఒక రోజున మీటింగ్ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడంట. పాస్టర్ గారు అప్పుడు దాకా ఒక వాక్యం చెప్పాడు, ఈయన వచ్చి కూర్చున్నాక ఇంకో వాక్యం మొదలెట్టాడు. నువ్వు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి, నువ్వు నరకానికి దగ్గరలో ఉన్నావు, నువ్వు ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను మొదలెట్టాడంట. ఇదేంటి నా గొడవ చెప్తున్నాడు, తాగావు అంటున్నాడు, తిరుగుతున్నావు అంటున్నాడు, మీ అమ్మని మోసం చేస్తావు అన్నాడు. నా గురించి ఎవడు చెప్పాడు ఈయనకి? అప్పుడే వచ్చి కూర్చున్నాడు లేదో మొదలెట్టాడని రాళ్ళు తీసుకుని రాళ్ళు ఇచ్చి కూడా చంపేద్దాం పాస్టర్ గారు అని రాళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చున్నాడంట. ఆయన చెప్పి ప్రార్థన చేద్దామని మోకరించమనేసరికి ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు అప్పటికే తాగి ఉన్నాడు మనోడు. అమ్మాయి దగ్గరికి వెళ్తా అక్కడ ఆగాడు. మొత్తం మీద పరిశుద్ధాత్మ దేవుడు అతని మీదకి దిగ్గా కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడంట. మీటింగ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు 10 గంటలకే. 1 గంట అయిపోయింది, మనోడు దొర్లు తొలి ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్ అని చూసేటాడికి పాస్టర్ గారు ఎదురుకుండా కూర్చున్నాడంట. ఇటు చూసి ఎవడో లేడేటి, పాస్టర్ గారు అక్కడ ఉన్నాడేంటి అని అంటే, బాబు నీ దేవుడు నేను దర్శించాడు నాన్న, ఇప్పుడు దాకా నువ్వు పాపాలను ఒప్పుకున్నావు, ఇక నుంచి పాప జీవితం వదిలేసి ప్రతి వారం ప్రార్థనకు రా, దేవునిలో ఎదుగు నాన్న అని ప్రార్థన చేసి పంపాడంట పాస్టర్ గారు. 1 గంట దాకా క్రోడ కోసం ఉండిపోయాడు ఆయన, ఇంటికి వెళ్ళకుండా. అప్పుడు వెళ్తుంటే ఆ స్త్రీ ఉంది కదా ఆ దారిలో, ఆవిడ చూసి ఇదేంటి 10 గంటలకు వస్తానని వాడు 1 గంట అయిపోయినా రాలేదని బయట నుంచి చూస్తుందంట. మనోడు వెళ్తుంటే కేకేస్తుందంట, అగస్టిన్ అని కేకేస్తుంటే వెళ్ళిపోతున్నాడు మనోడు, ఆగుతలేదు. ఆవిడ పరిగెత్తుకుంటూ వస్తుందంట.
వస్తుంటే ఇంకెలాగ దగ్గరికి వచ్చేసేలాగా ఉందని చెప్పి వెనక్కి తిరిగి అగస్టిన్ చచ్చిపోడని చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలిగినగా. అగస్టిన్ చచ్చిపోడని చెప్పాడంట. నువ్వే కదా అగస్టిన్ చచ్చిపోతా పెట్టంటే అగస్టిన్ చచ్చిపోడు, అగస్టిన్ లేడు, ఈ అగస్టిన్ కొత్తోడు అని చెప్పాడంట. నువ్వెవరో నాకు తెలదన్నాడంట. ఆవిడ వెళ్ళిపోయింది. ఆ రోజు మొదలుకొని మరలా ఎప్పుడు ఆ వీధిలోకి వెళ్ళలేదంట, మందు తాగలేదంట. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సేవకుడు అయిపోయాడు. సెయింట్ అగస్టిన్గా పేరు సంపాదించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళి మీటింగ్లో ఎక్కడ వాక్యం చెప్పిన ఆయన చెప్పే ఒక మాట, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొచ్చానని చెప్పేవాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ బిడ్డల రక్షణ కోసం కన్నీటితో ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థనలు చేయండి, దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఉపవాస ప్రార్థనలు చాలా ప్రభావితం చేస్తాయి. ఉపవాస ప్రార్థనలు మన బిడ్డలను రక్షిస్తాయి. ఉపవాస ప్రార్థనలు మన బిడ్డలను దుష్టుని నుంచి కాపాడతాయి. కాబట్టి ఉపవాస ప్రార్థనల ద్వారా బాప్తిస్మాలు తీసుకునేటట్లుగా మన బిడ్డలను సిద్ధపరచాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మా అమ్మగారు మొట్టమొదటిగా నా కోసం ఉపవాస ప్రార్థనలు చేస్తే నేను రక్షణ పొందాను. తర్వాత మా పెద్ద చెల్లి కోసం టార్గెట్ పెట్టారు. చాలా కాలం ప్రార్థన చేస్తే మా పెద్ద చెల్లి రక్షణ పొందింది. తర్వాత మా చిన్న చెల్లి కోసం టార్గెట్ పెట్టారు. చాలా కాలం ఉపవాస ప్రార్థన చేయగా మా చిన్న చెల్లి రక్షణలోకి వచ్చింది. తర్వాత ఈయన కోసం మొదలెట్టారు ప్రార్థనలో, ఈయన రక్షణలోకి వచ్చాడు. మేము మా తల్లిదండ్రులు నలుగురు పిల్లలం, నలుగురు సేవలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను 2 సంఘాలు చూస్తున్నాను. మా తమ్ముడు గారు ఒక సంఘం చూస్తున్నారు. మా పెద్ద చెల్లి ఇంజనీర్ అయి ఉండి ఉద్యోగం చేయకుండా ఉద్యోగం మానేసి సేవకుడిని పెళ్లి చేసుకుని సంపూర్ణ సేవలో 3-4 సంఘాలు హైదరాబాద్లో ఉన్నాయి. వాళ్ళకి వాళ్ళ సేవలో ఉన్నారు. మా చిన్న చెల్లి ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉండే అమ్మాయి, కారులో తీసుకొస్తారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆ పిల్ల, కంప్యూటర్ పని, చాలా పెద్ద జీతం. అలాంటి అమ్మాయి ఉద్యోగానికి రిజైన్ చేసి సంపూర్ణ సేవలోకి వచ్చి సేవకుడిని నాకు చేయండి అంటే అమలాపురం దగ్గర ఒక సేవకుడిని చూసి చేసాం. వాళ్ళు 3-4 చోట్ల పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇలాగున మేము 4 పిల్లలం దేవుని సేవలో ఉన్నాము అంటే దానికి కారణం మా అమ్మగారు, నాన్నగారు ఉపవాస ప్రార్థనలన్నీ నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. 7 రోజులు, ఫస్ట్ 1 రోజు, తర్వాత 3 రోజులు, తర్వాత 7 రోజులు, తర్వాత 12 రోజులు, తర్వాత 21 రోజులు, తర్వాత 40 రోజులు, ఇలాగ 40లు 3-4 సార్లు చేశారు మా తల్లిదండ్రులు. అలాంటి ఉపవాస ప్రార్థనలు చేశారు కాబట్టే ఈ రోజున వాళ్ళ పిల్లలంగా మేము దేవుని సేవలో కొనసాగుతున్నామని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన బిడ్డల కోసం మనం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనలు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5వ మాట ఏమిటనగా, నాకు ఇంకా 40 కొంచెం మాత్రమే సమయం ఉంది. 5వ మాట, శత్రువైన సాతాను మన మీద అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు. ఏం బాణాలు వేస్తాడండి? అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు. ఈ అగ్ని బాణాలను తట్టుకుని శత్రువును జయించడానికి కూడా ఉపవాస ప్రార్థనలు అవసరమని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏం అవసరం అండి? ఉపవాస ప్రార్థనలు అవసరం. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదివి పెట్టండి ఎవరైనా త్వరగా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. దుష్టుని అగ్ని బాణములు అన్నాడు అక్కడ. దుష్టుని అగ్ని బాణములను మనము ఒకవేళ ఆర్పలేని వారమైతే మన చాప్టర్ అక్కడతో క్లోజ్ అయిపోతుంది. దుష్టుని అగ్ని బాణములను ఆర్పగలిగినటువంటి శక్తిమంతులం అవ్వాలంటే ఉపవాస ప్రార్థనలు తప్పనిసరి. కాబట్టి ప్రియులారా, మీరు తీసే లోపల రాకుండా చేసేలాగా ఉంది. నేను ముందుకెళ్తున్నాను. ఏమండి, దురాత్మలతోనూ మనము పోరాడాలి అని చెప్తాడు. వీటితో దేంతో పోరాడాలంటే దురాత్మలతో పోరాడాలి, లోకనాథులతో పోరాడాలి, ప్రధానులతో పోరాడాలి, ఆకాశ మండలమందున్న సమూహములతో పోరాడాలి, దుష్ట శక్తులతో పోరాడాలి. ఈ పోరాటం ఆశామాషి వ్యవహారమేమీ కాదు. ఉపవాస ప్రార్థనలతో మాత్రమే గెలవగలం, జయించగలం అనే సత్యాన్ని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ ఉపవాస ప్రార్థనలు చేస్తూ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోవాలంట, నీతి అనే మైమరువు తొడుక్కోవాలంట, సువార్త అనే పాదములు వేసుకోవాలంట, విశ్వాసం అనే ఢాలును పట్టుకోవాలన్నాడు, రక్షణ అనే శిరస్త్రాణం పెట్టుకోవాలన్నాడు, విశ్వాసం అనే ఖడ్గం పట్టుకోవాలన్నాడు. ఇలాగ ఒక సైనికుని వలె ఇన్ని ఆయుధాలను మనము ధరించి ఉన్నప్పుడు దుష్టుని అగ్ని బాణములను ఆర్పగలిగిన వాళ్ళంగా మనము తయారవుతామనే సత్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాంటి శక్తిమంతులు అవునట్లుగా
ఉపవాస ప్రార్థనలు మనకు ఎంతో ఉపయోగపడతాయని, మనలను అలాగునే సిద్ధపరుస్తాయని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. బిగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్పండి. అందరూ బాగానే ఉన్నారు, కానీ ఒక తల్లిగారు చాలా బలవంతంగా పైరెప్ప కింద రెప్పకి వచ్చేస్తుంది. దయచేసి కాసేపు మెలకువగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. మొదటి మాట చెప్పండి, కొంచెం ప్రేమ కలిగి నడుచుకోవాలి. రెండో మాట చెప్పండి, నాలుకను సాధు చేయాలి. మూడో మాట చెప్పండి, విశ్వాసం కలిగిన వారుగా తయారు కావాలి. నాలుగో మాట చెప్పండి, రక్షణ పొందాలి, బాప్తిస్మం ఖచ్చితంగా తీసుకోవాలి. ఐదో మాట చెప్పండి, దుష్టుని అగ్ని బాణములను ఎదిరించి ఆర్పగలిగిన శక్తిమంతులం అవ్వాలి. వీటన్నిటికీ ఉపవాస ప్రార్థనలో అత్యవసరం అనే సత్యాన్ని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఆరవది 1 కొరింథీ 15:33 దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అన్నాడు. ఏమండి, మనం ఎవరితో సాంగత్యం చేయకూడదు? చెప్పండి, ఎవరితో సాంగత్యం చేయకూడదు? దుష్టులతో సాంగత్యం చేయకూడదు. మనం చదువుకున్న ప్రారంభ వచనం, మన అంశము, ధ్యాన అంశము, దుష్టత్వమును, దోషమును ఏం చేయాలి? పరిహరించాలి. అందుకనే మామూలుగా ప్రార్థన చేసి వెళ్ళారు, ఓడిపోయారు. 22,000 మంది చచ్చిపోయారు. కన్నీటితో ప్రార్థన చేసి వెళ్ళారు, 18,000 మంది చచ్చిపోయారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వెళ్ళారు, విజయం సాధించారు. ఇది మనం ముందుగా అంశం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేను మామూలుగా ప్రార్థన చేస్తాను, నేను నాలుకను సాధుపరుస్తాను, అవదు. నేను మామూలుగా ప్రార్థన చేస్తాను, కాస్త కన్నీటితో ప్రార్థన చేస్తాను, నేను నాలుకను సాధుపరుస్తాను, అవదు. మరి ఎలాగవుతుంది? ఉపవాస ప్రార్థన ద్వారా నాలుకను సాధుపరచవచ్చు. అలాగే ఇప్పుడు చెప్పబడిన అంశాలన్నీ ప్రేమ కలిగిన వ్యక్తిగా మార్చబడాలి. ఉపవాస ప్రార్థన ద్వారా మార్చబడతావు. నాలుకను సాధుపరచాలి, ఉపవాస ప్రార్థన ద్వారా సాధుపరచగలం. విశ్వాసం కలిగి ఉండాలి, ఉపవాస ప్రార్థన ద్వారా విశ్వాసం కలిగి ఉండగలుగుతాం. బాప్తిస్మం, రక్షణ అనుభవంలోకి రావాలి. ఏమండి, మలినాలను తొలగించుకోవాలి. ఉపవాస ప్రార్థన ద్వారా, పశ్చాత్తాప ప్రార్థన ద్వారా సాధ్యం అవుతుంది. శత్రువు అగ్ని బాణములను ఆర్పాలి. ఉపవాస ప్రార్థన ద్వారా ఏమండి శక్తిమంతులం అవుతాం అనే సత్యాన్ని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యేసుప్రభు దగ్గరికి ఒక తండ్రి గారు కుమారుని తీసుకొస్తే యేసుప్రభు గారు కొండ మీద ఉన్నారు, శిష్యుల దగ్గర అప్పగించాడు. నా కుమారుడు అగ్నిలో దూకుతున్నాడు, నీళ్ళలో దూకుతున్నాడు, కాస్తంతా చూడండి, కాపాడండి, ప్రార్థన చేయండి అంటే శిష్యులు రాత్రంతా ప్రార్థన చేశారు, ఏమీ జరగలా. అప్పుడు పొద్దున్నే యేసుప్రభు వారు వచ్చారు కిందకి. వచ్చిన తర్వాత ఈ తండ్రి అంటాడు, అయ్యా నీ వల్ల ఏమన్నా అయితే నాకు సాయం చేయి బాబు అంటున్నాడు. అంత మాట అంటానికి కారణం ఏంటంటారు? యేసుప్రభుని పట్టుకుని అయ్యా నీ వల్ల ఏమన్నా అయితే నాకు సాయం చేయి బాబా అనే అంత మాట అనడానికి గల కారణం ఏంటంటారు? 12 మంది శిష్యుల దగ్గర ఏమి లేదండి, శక్తి లేదు. 12 మంది ప్రార్థన చేశారు, కానీ దయ్యం వదిలిపోలేదు, శక్తి లేదు. అప్పుడు యేసుప్రభు వారు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్ము, మనకి సమస్తము సాధ్యమని ఒక మాట చెప్పగానే దయ్యం విలవిలలాడించిపోయింది. కుమారుడు స్వస్థపరచబడ్డాడు. ఆనందంతో కృతజ్ఞత హృదయంతో అయ్యా వందనాలయ్యా అని చెప్పి ఆ కొడుకుని తీసుకుని తండ్రి సంతోషంగా వెళ్ళాడు. అప్పుడు శిష్యులు సీక్రెట్గా అడిగారు, అయ్యా మేము రాత్రంతా ప్రార్థన చేసాం, మరి మాకెందుకు జరగలేదంటే యేసుప్రభు వారు చెప్పిన సీక్రెట్, ఉపవాస ప్రార్థన వలననే ఇలాంటివి సాధ్యం అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన పునరుద్ధరణ వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు కూడా ఉపవాసాలు ఉన్నారు. ఆ తర్వాత యేసు నామంలోని ఏదైనా గద్దిస్తే గడగడగడలాడి దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి. పేతురు గారు నడిచి వెళ్తుంటే నీడబడితే ఏండి స్వస్థతలు వచ్చేస్తున్నాయంట. ఉపవాస ప్రార్థనలో ఏముందండి? శక్తి ఉందని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలో మన లోపల ఉన్న దుష్టత్వాన్ని, దోషమును పరిహరించుకోవడానికై మనమందరం కూడా సిద్ధపడవలసిన అవసరం ఉందని ప్రభు పేరిట నేను మీ అందరికి కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. 6వ మాట దుష్ట సాంగత్యం. ఏంటండి? దుష్ట సాంగత్యం. 6 నెలలు ఎవరితో అయితే ఉంటామో ఈడు కూడా వాళ్ళలో తయారవుతాడని చెప్పేసి మనకి శాస్త్రం ఒకటి ఉంది. కాబట్టి మనం ఎవరితో సహవాసం చేయాలి? హెచ్చుగా మాంసం తినేవాడితో కూడా సహవాసం చేయొద్దని ఉంది ఒక చోట.
అంటే ఎక్కువగా పత్తి పూట మొక్క లేకపోతే మొదటి అన్నకూడదు, మనం ఏం చేయకూడదంట, సావాసం చేయకూడదంట, ఆడి దగ్గరికి వెళ్ళొద్దు, ఆడితో మాట్లాడొద్దు అంటున్నాడు దేవుడు. ఎక్కువగా మాంసం తినేవాళ్ళకి ఏంటంటే సొలొమోను గారికి ఆయన భోజన సామాగ్రి ఎంతనగా అని పెద్ద లిస్ట్ పెట్టాడు. ఆ లిస్టులో ప్రతిరోజు ప్రతి పూట మాంసమే. ప్రతి పూట మాంసం తినేవాళ్ళు కోరికలు పెరిగిపోతాయి, కామం పెరిగిపోద్ది. సొలొమోను గారికి ఎంతమంది భార్యలండి అండి? ఇంచుమించుగా 1000 మంది ఉన్నారు. అన్అఫిషియల్గా అయితే అఫిషియల్గా అయితే 1000 మంది అండి. ఒకరికి అది ఇద్దరుగా, దేవునికి స్తోత్రం. వాళ్ళు ఈయన్ని దేవుని నుంచి దూరం చేసేసి లోకంలో కలిపేశారు. ఎక్కువగా హెచ్చుగా మాంసం తినేవాళ్ళతో సహవాసమే చేయొద్దన్నారు. ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమండి. అవన్నీ చెప్పి అంత టైం నా దగ్గర లేదు, కానీ ఎవరితో సహవాసం చేయాలో ఒక 2-3 మాటలు మీకు నేను మనవి చేస్తాను. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యం చూసినట్లయితే, దేవునితో సహవాసం. ఎవరితో సహవాసం అండి? దేవునితో మన సహవాసం. అది మనకి సమాధానం, మనకి మేలు కలుగుతూ ఉంటుంది. దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరితో సహవాసం చేద్దామండి? నేను చిన్నప్పటి నుంచి చూస్తా పెరిగాను. మా అమ్మగారు త్వరగా అన్నం వండేసి, త్వరగా కూర వండేసి, మాకు క్యారేజీలు పెట్టేసి స్కూలుకు పంపేసి, మా నాన్నగారు క్యారేజ్ ఇచ్చేస్తే ఆయన మధ్యాహ్నం పట్టుకొచ్చి ఇస్తూ ఉండేవారు. ఈ బట్టలు గట్ట త్వరగా ఉతికేసుకుని అన్ని పనులు అయిపోయాక అండి మధ్యాహ్నం 12 నుంచి 4 దాకా అలాగ మంచం దగ్గర ఆనుకుని ప్రార్థనలో ఉండేవారు అండి. ఉదయం మేము లేచి చూస్తే, మేము 6 ఎప్పుడు లేచేవాళ్ళం పిల్లలం. మేము లేచి చూస్తే అప్పటికే 4 గంటలకి ఎప్పుడో లేచిపోయి ప్రార్థన చేస్తూ ఉండేది మా అమ్మ. ప్రభువా, మా బిడ్డల మీద నీ ఆత్మను కుమ్మరించు అని ఎక్కువగా మా నలుగురు కోసం ప్రార్థన చేస్తూ ఉండేవారు. 4 to 6, 2 గంటల పొద్దున్న అండి, మధ్యాహ్నం 4 గంటలు. రాత్రి మేమందరం పడుకునే వాళ్ళం. నిద్రపోయారు అనుకుని మళ్ళీ మొదలెట్టేవారు 10:30, 11 గంటలకే. 12 అయిపోయినా 12:30 అయిపోయినా ప్రార్థన చేస్తూ ఉండేవారు. రోజుకు 3 సార్లు అండి ప్రార్థన. ఎన్నిసార్లు అండి? రోజుకు 3 సార్లు. తెల్లరగట్ల అండ్ గబాలని 4 గంటల మెలుగు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేది. ఎప్పుడు చూసినా సరే, ఎప్పుడు చూసినా అలాగే ప్రార్థన చేస్తుండేది. ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తే మా అమ్మ నిద్రట్టదేమో అనుకునేవాడు నేను. అలా చేయబట్టే ఈరోజు నెలగా ఉన్నాం మేము ఏమండి. దేవునితో సహవాసం. చెప్పండి ఎవరితో సహవాసం? త్వరగా అన్నం వండేసుకుని, త్వరగా కూర వండేసుకుని, త్వరగా పనులు చక్కబెట్టేసుకుని ఆ సీరియల్ పెట్టుకుందాం, సినిమా పెట్టుకుందాం, ఏదో ఛానల్ పెట్టుకుందాం, కుస్తీ పోటీలు పెట్టుకుందాం, లేకపోతే అదే నవ్విస్తారు ఏంటది అది పెట్టుకుందాం, లేకపోతే ఇంకోటి పెట్టుకుందాం. ఇవన్నీ పక్కన పడేసి పనులన్నీ చేసేసుకొని ఎవరితో సహవాసం చేయాలటండి? దేవునితో సహవాసం. అలా సహవాసం చేస్తే మనము పరలోక రాజ్యానికి సిద్ధపరచబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగ సహవాసం చేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. దేవునితో సహవాసం చేయండి. ఆ తర్వాత కీర్తన 106వ అధ్యాయం 35వ వచనంలో, అన్యులతో సహవాసం చేస్తే వారి క్రియలే నువ్వు కూడా నేర్చుకుంటావు అన్నాడు. అన్యులతో సహవాసం చేస్తే వాళ్ళ క్రియలే నువ్వు కూడా నేర్చుకుంటావు. బూతులాంటి వాడు పక్కన ఉంటే నీకు బూతులు వస్తాయి. దొంగతనం చేసేవాడు పక్కన ఉంటే నువ్వు దొంగతనం నేర్చుకుంటావు. అబద్ధాలాంటి వాడు పక్కన ఉంటే నువ్వు అబద్ధాలు నేర్చుకుంటావు. అపహాస్యం చేసేవాళ్ళు పక్కన ఉంటే నువ్వు అపహాస్యం చేయడం నేర్చుకుంటావు. డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడేవాడు పక్కన ఉంటే నీకు కూడా అయ్యే వస్తాయి ఏమండి. నీవు దేవునితో సహవాసం చేస్తే దేవునిలాగా తయారవుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా అంటాడు, కోపచిత్తునితో కూడా సహవాసం చేయకు సుమా. ఎవరితో సహవాసం చేయొద్దంట? ఎక్కువ కోపంగా ఉండేవాడితో కూడా సహవాసం చేయొద్దు అంటున్నాడు. అదంతా కోపంగా ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళమాకండి. కోపచిత్తునితో సహవాసం చేయకు, నువ్వు కూడా అలా తయారైపోతావు అన్నట్టు. సామెతలు 22వ అధ్యాయం 24వ వాక్యంలో మీకు ఆ మాట కనిపిస్తుంది. సామెతలు 13వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, జ్ఞానులతో సహవాసం చేయమన్నాడు. ఎవరితో సహవాసం చేయాలంటే జ్ఞానులతో సహవాసం చేయి, నీకు కూడా జ్ఞానం కలిగిన వాడిగా మారిపోతావు అని చెప్తా ఉంది వాక్యం. అలాగే 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యాలు చూస్తే, తండ్రితో సహవాసం చేయి, కుమారుడితో సహవాసం చేయి, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. తండ్రి అయిన దేవునితో సహవాసం ఉందా? కుమారుడైన యేసుప్రభుల వారితో సహవాసం ఉందా? పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం ఉందా? ఇలాంటి అనుభవాలు కూడా నడిపించబడుతున్నామా? మన సమయాన్ని వృధా చేసుకుంటున్నామా?
మనము గమనించుకోవాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఇలాగ సహవాసం చేయాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, మనం ఒక బెట్ వేసుకుందాం. బెట్ ఏమండి, నేనేమో ఉపవాసం ఉంటాను, మీరేమో పీకి దగ్గర తినేసిరండి. ప్రార్థన చేసుకుందాం ఇద్దరం. ఏమండి, ఉపవాసం ఉన్నవాడు ప్రార్థన చేస్తాడా, పీకి దగ్గర తినేసినవాడు ప్రార్థన చేస్తాడా? అమ్మా, అదే రొయ్యలు పొలం అండి, బల్లెటూరు పాస్టర్ గారు తినకుండా రమ్మంటారేటి, మా ఇంట్లో చికెన్ పలావు లేకపోతే మటన్ పలావు రొయ్యలు పలావు తినేసి వస్తామండి అంటారు. తినకుండా రండి అమ్మా అంటాడు పాస్టర్ గారు. ఉపవాస ప్రార్థన అంటాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందామని వచ్చిన వాళ్ళు ఎవరన్నా మీలో ఉంటే ఈ పాస్టర్ గారితో పాటు వాళ్ళు కూడా మోకాళ్ళు ఎత్తారు. ఈయన ప్రార్థన చేస్తుంటే వాళ్ళు కూడా ఏకీభవిస్తారు. ఈయన స్తోత్రం చెప్తే వాళ్ళు స్తోత్రం చెప్తారు. ఈయన మెలుగుకుంటాడు, వాళ్ళు మెలుగుకుంటారు. తినేసి వచ్చినోడు మెలుగుకుంటాడా? తినేసి వచ్చినోడు మెలుగుకుంటాడా? తినేసి వచ్చినోడు ఎంత మెలుగుకుందామన్నా, ఎంత బలవంతంగా కళ్ళు తిరుద్దామన్నా ఆడు వాళ్ళు అవుతుందా? అవదాం. నా చిన్నతనంలో పాస్టర్ గారి దగ్గర ఉండిపోండి. నేను చిన్నతనంలో స్కూల్కి వెళ్తాం, బ్యాగ్ ఇంటికి అడగేస్తాం, ఆయన దగ్గరికి పోతాం. అది నేర్చుకున్నాం, చిన్నప్పటి నుంచి భక్తి నేర్చుకున్నాం. ఆయన చెట్టు అంత మనిషి ఇంత తినేవాడు. ఎంతండి? చెట్టు అంత మనిషి ఎంత తినేవాడండి? ఇంత. మా పాప 4 సంవత్సరాల పాప కూడా అంతకన్నా ఎక్కువ తింటుంది. ఆయన అంత పెద్ద మనిషి ఇంత తినేవాడండి అన్నం. అందులోనే ఇంత పచ్చడే, అంత మజ్జిగి అందులోనే. మళ్ళీ ఎప్పుడు నీసి తింటాం మేము ఎప్పుడు జొల్లా. ఏదో కత్తి పచ్చడి వేసుకుంటాం, ఇంత ముద్ద కత్తి పెరిగి వేసుకుంటాం, అయిపోయింది భోజనం. నా లెక్కల ప్రకారం ఒక పీక్ కూడా నిండదు. నా లెక్కల ప్రకారం ఏంటి, మనకు 2 పేగులు ఉన్నాయనుకోండి కాసేపు ఒక పీక్ కూడా నిండదు. ఓ పీక్ ఖాళీగానే ఉంటుంది, ఈ పక్క పీక్ మండుతూనే ఉంటుంది, ఆకలిని కేకలేస్తూనే ఉంటుంది. అలా కేకలేస్తుంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాని సంఘస్థులందరి కోసం ప్రార్థన చేస్తుంటాడు. కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంటాడు. మెలకుగా ఉండి ప్రార్థన చేస్తుంటాడు. ఏమండి, ఇలాగ మెలకుగా ఉండి ప్రార్థన చేయడం కోసమే తిండి తగ్గించాడు ఆయన. మీకేమైనా అర్థమైతే స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి, ఏదోటి చేయండి. అలాగ శాతపడి ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా స్తోత్రం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, కాస్త తక్కువ తిని ప్రార్థన నేర్చుకుందాం. స్తోత్రం చెప్పండి. దేవునితో సహవాసం, కుమారునితో సహవాసం, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కలిగి ఉండటానికి మనం నేర్చుకోవాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దుష్టులతో సహవాసం వద్దు. వాళ్ళు గొడవ చెప్పేవాళ్ళు, తెల్ల గొడవ చెప్పేవాళ్ళు ఎవరన్నా మొదలెడితే, అక్క నాకు పని ఉందక్క, మర్చిపోయి ఇచ్చానక్క, మళ్ళీ వస్తానే అని చెప్పి వెళ్ళిపోండి. ఏదన్నా ఎవరి గురించి మొదలెడతారు కదా, వెంటనే కట్ చేయండి. వెంటనే అని ఇలాగా మళ్ళీ అతికిపోకండి. వెంటనే కట్ చేయడం నేర్చుకోండి. దుష్టులతో సహవాసం వద్దు. దేవునితో సహవాసం చేస్తే మనల్ని పరలోక రాజ్యానికి దేవుడు సిద్ధపరుస్తాడని మీకు నేను మనవి చేస్తున్నాను. ఇంకా ఎవరితో సహవాసం చేయాలంటే సంఘంలో ఉన్న పరిశుద్ధులతో సహవాసం చేయండి. ఎవరితో సహవాసం చేయాలి? పరిశుద్ధులతో సహవాసం చేయండి. ప్రార్థనా పరులతో సహవాసం చేయండి. ఏమండి, అప్పుడు మీరు పరలోక రాజ్యానికి సిద్ధపరచబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, పరిశుద్ధులతో సహవాసం ఉండాలి, మీ సంఘములో ప్రార్థనా పరులతో సహవాసం ఉండాలి అనే వాక్యాలు మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి మాట ఏంటి చెప్పండి? నా టైం అయిపోయింది, ముగించేస్తాను. ప్రేమ కలిగి ఉండటం కోసం ఉపవాస ప్రార్థన అవసరం. రెండవది, నాలుకను సాధుపరచుకోవటం కోసం ఉపవాస ప్రార్థన అవసరం. మూడవది, విశ్వాసం కలిగిన వారిగా మనం మార్చబడుటకు ఉపవాస ప్రార్థనలు అవసరం. రక్షణ పొందుటకు ఏమండి ఉపవాస ప్రార్థన దుష్టుని అగ్ని బాణములు ఆర్పుటకు శక్తివంతులం అవటం కోసం ఉపవాస ప్రార్థన అవసరం. ఏమండి, తర్వాత దేవునితో సహవాసం కలిగి ఉండటం కోసం ఉపవాసాలు నేర్చుకోవాలి. ఆఖరిగా ఏమండి 1 కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనం, దుష్టత్వము అనే పులిసిన పిండి ఏమైనా మీలో కొంచెమైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఏమండి, పులిసిన పిండి కొంచెం ఉన్నా జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. పులిసిన పిండి కొంచెం ఉన్న ముద్దంతా ఏం చేద్దంటండి? ముద్దంతా పులి చేస్తుందంట. అంత కఠినంగా మాట్లాడతారేటండి పాస్టర్ గారు? చిన్న పాపమే కదండి, ఆవిడ పెద్ద ఏం పాపం చేశాడు? చిన్న అబద్ధమే కదండి ఆడాడు, చిన్న స్పూనే కదండి దొంగతనం చేసుకొచ్చాడు,
ఆయన అలాగ వదిలేస్తే పెద్ద పెద్ద బ్యాంకులు కూడా దొంగతనం చేస్తాడు. ఆ చిన్నప్పుడే ఏం చేయాలా? అది ఖండించాలా. చిన్నది పులిసిన పిండి అశ్రద్ధ చేస్తే, అలక్ష్యం చేస్తే ముద్దంతా ఏమైపోతుందంటండి? ముద్దంతా పులియ పెడుతుందని చెప్పాడు. కాబట్టి పులిసిన పిండి ఏదైనా ఎక్కడైనా ఉందేమో అని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. దుష్టత్వము అనే పులిసిన పిండి ఉంటుందంట సంఘంలో. ఏమా దొరికిందా మాట? చదవండి అమ్మా. 1 కొరింథీ 5:8. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత, దుష్టత్వము అనే పులిపిండితోనైనను కాక నిష్కాపట్యము పులి అనే పిండితో పండుగ ఆచరించుదాము అన్నాడు. ఉపవాస పండుగల్లో మనము ఎలాగ ఆచరించాలి అని అంటే, పులిసిన పిండి ఏమైనా ఉందేమని జాగ్రత్తగా చూసుకుని మన లోపల పులిసిన పిండిని పరిహరించి, పాపమును పరిహరించి, దోషమును పరిహరించి, దుష్టత్వమును పరిహరించి ఉపవాస ప్రార్థనల ద్వారా మనము పులిసిన పిండి ఏమీ లేకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరత చాలా ఉందని దేవుని పేరట మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. లీటర్ పాలు కొంటాం, తోడు సొక్క ఎంత వేస్తాం? 1/2 లీటర్ వేస్తామా? పోనీ 1/2 లీటర్ వేస్తామా? పోనీ ఎంత వేస్తామండి? తోడు సొక్క ఎంత వేస్తామండి? లీటర్ పాలు ఇన్ని ఉన్నాయి, పాలు తోడు సొక్క ఎంత వేస్తామండి? ఎంతే? 2 సొక్కలు వేస్తారా? ఈ 2 సొక్కలు వెళ్ళి మొత్తం లీటర్ పాలు ఏం చేస్తే పొద్దునకి పెరుగు చేసి పడేద్దంతే, పులి పెట్టేద్దంతే, మొత్తం గడ్డ చేసేస్తుంది. ఎంత చిన్న పాపమే కదా, చిన్నదే కదా. ప్రార్థన చేయాల్సిన టైంలో ప్రార్థన చెయ్యని కారణం చేత దావీదు గారు మేడ మీద నుంచి పడిపోయాడు కిందకి. ప్రార్థన చేయాల్సిన టైంలో ఏం చేయలేదైనా? ప్రార్థన చేయకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. అదే పెద్ద పొరపాటు అయిపోయింది. చిన్న పులిపిండి డాబా మీద నుంచి కింద పడిపోయాడు అంతే. మళ్ళీ ఎగలేకపోయాడు. ఇంకా చాలా టైం పట్టేసింది లెగుతాకి. మళ్ళీ ఆ వచనాన్ని మళ్ళీ వివరించి ఆ పాపాన్ని మళ్ళీ తలుచుకోవాల్సినంత నెసెసిటీ లేదు. అందుకని కింద పడిపోయాడు అని చెప్పాను. కాబట్టి ప్రియులారా, మనం చేయాల్సింది చేయకపోతే చాలు, ఎంత పులిసిన పిండి మనల్ని మొత్తం పాడు చేసేద్దనే సత్యాన్ని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఆ యొక్క 1 కొరింథీ 5, 6, 7 వచనాలు కూడా మనం చూస్తే, అతిశయపడుట అనేది ఒక పులిసిన పిండి అన్నాడు, దుర్మార్గత అనేది ఒక పులిసిన పిండి అన్నాడు, దుష్టత్వము అనేది ఒక పులిసిన పిండి అన్నాడు. ఇవన్నీ మనం తొలగించుకుని ఏమైనా మన లోపలికి రాకుండా జాగ్రత్త పడుతూ నిష్కాపట్యము, సత్యము అనే పులి అనే రొట్టెలతో పండుగ ఆచరించుదాము అని దేవుని పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి అతిశయపడితే యేసు ప్రభు గురించి అతిశయపడదాం, అంతేగాని ఇంకా దేని గురించి నేను అతిశయపడకూడదు అనే సత్యాన్ని నేర్చుకుందాం, తగ్గించుకోవటం నేర్చుకుందాం. అతిశయపడటానికి మన దగ్గర ఏమీ లేదు. చదువు ఉందని అతిశయపడతామా? టాలెంట్ ఉందని అతిశయపడతామా? ఏముందని అతిశయపడతాం? భాషలు వచ్చని అతిశయపడతామా? నాకు హిందీ మాట్లాడతాను, 2-3 భాషలు వచ్చు అని అతిశయపడతామా? ఏముందని అతిశయపడతాం? ఏమీ అతిశయపడతానికి మన దగ్గర లేదు. అబ్రహాము గారు అంటాడు, నేను బూడిద లాంటి వాడిని. ఏంటండి? ఆయన బూడిదతో పోల్చుకున్నాడు, అందుకనే మహాభక్తుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాని. పురుగు వంటి వాడను ఆయన యాకోబుని అన్నాడు, పురుగుతో పోల్చుకున్నాడు, మహాభక్తుడయ్యాడు. తాను దావీదు గారు అంటాడు, నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను యాపాటి వాడను, నేను ఎంతటి వాడను, నేను అల్పుడను, నేను నిష్ప్రయోజకుడను అంటాడు. ఏముందని మనం అతిశయపడతాం సార్? ఎవరైనా పొగుడుతుంటే పొగుడింపులు అలవాటు చేసుకోకూడదు. ఎవరన్నా పొగిడితే మనకు పాడి కట్టినట్టే. మనకేం కట్టినట్టు? పాడి కట్టినట్టే. అయిపోయింది, మొత్తం భక్తి పోయింది. అతిశయపడటానికి అవకాశం లేదు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ప్రభు అల్పులమైన మనకి ఈ కృప, భాగ్యం, రక్షణ ఇచ్చినందుకు ఆయనకి స్తోత్రాలు చెబుతూ ఆయన్ని హెచ్చిద్దాం. మంచి భక్తిని చేద్దాం అని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఆఖరిగా తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం. పరపక్షమందుండేవాడు చెడ్డ మాట మన గురించి చెప్పకుండా మాదిరిగా బతుకుదాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
24 గంటల సాతాను పని ఏమిటంటే మన సహోదరుల మీద నేరం మోపుతమే ఆడి పని అంట. పెద్ద భక్తుడు అని చెప్పావుగా, యోబు గారు అని చెప్పావుగా, సుధాకర్ అని చెప్పావుగా, మరి చూడు ఏం చేస్తున్నాడు అని మన మీద నిరంతరం నిఘా పెట్టి దేవుడి దగ్గర 24 అవర్స్ నేరాల మోపుతమే ఆడి పని అంట. కాబట్టి పరపక్షమందుండివాడు చెడ్డ మాట మన గురించి చెప్పకుండా అంత జాగ్రత్తగా ఉపవాసాలతో భక్తిని చేసి సిద్ధపడి పరలోక రాజ్యానికి వెళ్ళేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించును గాక. అందరూ ఒకసారి మోకరిస్తారా? అందరూ ఒకసారి మోకరిస్తారా? కుర్చీలు దిగి అందరూ ఒకసారి మోకరిస్తారా? ఒక్క 2 నిమిషాలు, ఒక్క 2 నిమిషాలు. ఎవరు మట్టుకు వారు కళ్ళు మూసుకోండి, ఎవరు మట్టుకు వారు కళ్ళు మూసుకోండి. పక్కన ఉన్న వాళ్ళని చూడొద్దు, పక్కన ఉన్న వాళ్ళని చూడొద్దు. దేవుని సన్నిధిలో వాక్యాన్ని తలంచుకుంటూ ప్రభువా ఇక నుంచి ఉపవాసం ఉండాలని తీర్మానం చేసుకుంటా ఉన్నాను, భక్తిగా జీవించాలని ఆశపడతా ఉన్నాను. నన్ను దర్శించినందుకే స్తోత్రములు తండ్రి, విత్తబడిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు ప్రభువా, నాతో మాట్లాడినందుకే స్తోత్రములు ప్రభువా, నన్ను దుష్టత్వము నుంచి తప్పించి కాపాడండి స్వామి అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం నోర్లు తెరుద్దాం, మౌనంగా కాదు, నోర్లు తెరుద్దాం. ప్రభు సన్నిధిలో గోజాడదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నోరు తెరవండి, నోరు తెరవండి. ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా నన్ను రక్షించండి తండ్రి, బాప్తిస్మం తీసుకోవడానికి కృప చూపించండి ప్రభువా. పశ్చాత్తాపడదాం, దేవుని సన్నిధిలో పాపాలను ఒప్పుకుందాం, బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడదాం, బిడ్డల కోసం ప్రార్థన చేయడానికి ఒక తీర్మానం చేసుకుందాం, ఉపవాసం వారానికి ఒకసారైనా ఉండటానికై తీర్మానం చేసుకుందాం, ప్రేమ కలిగి నడుచుకోవడానికై నన్ను సిద్ధపరచు ప్రభువా అని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క మాట చెప్పిన చాలును, మా జీవితాలు మారిపోను. ఒక్క మాట చెప్పిన చాలును, నీ మాటలో మధురం, నీ మాటలో అంతా సంతోషం, నీ మాటలో మధురం, నీ మాటలో బలము, నీ మాటలో అంతా సంతోషం. ఒక్క మాట చెప్పిన చాలును, ఓ నాయనా ఒక్క మాట చెప్పిన చాలును. చీకటైన జీవితాలెన్నో వెలుగుగా మారిపోయెను, చీకటైన జీవితాలెన్నో వెలుగుగా మారిపోయెను. కన్నీరు మారును, దుఃఖము మారును, కన్నీరు మారును, దుఃఖము మారును. ఒక్క మాట చెప్పిన చాలును, ఓ నాయనా ఒక్క మాట చెప్పిన చాలును. మారానిలన్నీయో మధురముగా మారిపోయెను, మారానిలన్నీయో మధురముగా మారిపోయెను. దుఃఖము మారును, దుఃఖము మారును,
దుఃఖము మారును. ఒక్క మాట చెప్పుము ప్రభువా, ఓ నాయన ఒక్క మాట చెప్పుము దేవా. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వర్తమానం కొరకే మీకు స్తోత్రముల ప్రభువా. మారాలాంటి చేదైన జీవితాలను మధురంగా మార్చిన మహాప్రభు, చీకటైన జీవితాలను వెలిగించిన మహాప్రభు, నాయన ఇక్కడున్న మేమందరము ఒక్కరిని కూడా విడిచిపెట్టబడకుండా పరలోక రాజ్యమునకు సిద్ధపరచబడినట్లుగా పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కొక్కరితోనూ మీరు మాట్లాడమని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ ఉపవాస ప్రార్థనలతో తమ జీవితాలను దుష్టత్వము నుంచి, దుష్టుల నుంచి, దోషముల నుంచి పరిహరించుకున్నట్లుగా మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయుచున్నందులకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ, ఇప్పటికే మీరు కార్యాలు ప్రారంభించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈ సంఘమును ఆశీర్వదించమని, అనేక ఆత్మలను నడిపించమని, సేవకులను ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి వాక్య సందేశం అందించిన సుధాకరయ్య గారికి చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. దైవ సేవకులు జార్జిపేటరయ్య గారు మరి వాక్యానికి ఇచ్చే ముందు ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను గురించి మరి మనం వినలేదు అన్నారు. అయితే తన దైవ సేవకుల ద్వారా ఈ రాత్రికాల సమయంలో ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను గురించి దేవుడు మనకు అద్భుతమైన రీతిలో దైవ సేవకులు సుధాకరయ్య గారి ద్వారా అందించి ఉన్నారు. అసలు ఉపవాసం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు ఉపవాసాలు ఉన్నారు జస్ట్ 2 మాటలు చదువుకుని ముగించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యములో 40 పగళ్ళు 40 రాత్రులు ఎలాగున్నారండి? ఆహారం ముట్టకుండా ఉపవాసం ఉండి ప్రార్థించారు. మోషే సీనాయి పర్వతం మీద దేవుని సన్నిధిలో 10 ఆజ్ఞలు పొందడానికి 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఏలియా ప్రవక్త దేవుని పిలుపులో బలపడడానికి మరియు ప్రయాణంలో శక్తిని పొందడానికి ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడండి? 40 దినాలు. దేవునికి మహిమ కలుగును గాక. నెహెమ్యా యెరూషలేము ప్రకారము కూలిపోయి ప్రజలు శ్రమలో ఉన్నారని తెలుసుకుని దుఃఖముతో కన్నీటితో ఏం చేశాడండి? ఉపవాస ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. దైవ సేవకులు 7 పాయింట్లు తెలియజేశారు కదండి. టక్ టక్ మని చదువుకుందాం. మొదటి పాయింట్ ఏంటండి? ప్రేమను కలిగి ఉండాలి. రెండవది నాలుకను సాధనము చేసుకోవాలి. మూడవది విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నాలుగవది బాప్తిసం తీసుకోవాలి. ఐదవది దుష్టుని అగ్ని బాణములను ఎదుర్కోవడానికి మనం ఎలా ఉండాలండి? ఉపవాసము ద్వారా సిద్ధపడి ఉండాలి. ఐదవది దేవుని సహవాసం. ఎవరి సహవాసం అండి? దైవ సహవాసం. దేవునికి మహిమ కలుగును గాక. ఏడవదిగా పులిపిండి లేకుండా కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి మొదటి రోజు నుంచి దైవ సేవకులు ప్రతి ఒక్కరు కూడా ఎన్ని పాయింట్లు చెప్తున్నారండి? 7 పాయింట్లు. మనం విని ఒక చెవితో విడిచిపెట్టుకోవడం కాదు, కానీ వాక్యాన్ని మన జీవితంలో ఎలా చేయాలండి? నెమరు వేసుకోవాలి. దేవునికి మహిమ. ఆచరణ రీతిలో మనము సిద్ధపాటు చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాసం ఉన్న శక్తి మనము మన కుటుంబ సభ్యులు పొందుకుందురుగాక. ఉపవాసముతో కోల్పోయిన ప్రతి బలహీనతను ఉపవాసం ద్వారా 2 అంతల శక్తిని పొందుకుందుము గాక. యేసు నామములో మన పిల్లలు కానీ మన కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే మారు మనసు పొందలేదో, రక్షణ పొందలేదో, వారి కొరకు కన్నీటితో ఉపవాసం ఉండటం ద్వారా రక్షణ పొందడానికి ఈ 3 దినాలు మీటింగ్స్ ఏర్పాటు చేశారు. అయ్యగారిని చూసుకున్నట్లయితే ఎంతో ప్రయాస, సౌండ్కి అమౌంట్ ఇవ్వాలి, ఆర్కెస్ట్రా వారికి అమౌంట్ ఇవ్వాలి, దైవ సేవకులకు ఏమవ్వాలి? ఊరికి పంపిస్తారని దైవ సేవకుల్ని కానుకిచ్చి పంపించాలి. నేను అయ్యగారికి ఇందాక అడిగాను, అయ్యగారు 2 రోజుల నుంచి కానుకలు పట్టట్లేదంటే పర్లేదు అని చెప్పి అంటారు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక.
ఇవ్వుడి మీకు ఇవ్వబడిన. దేని కొరకు ఇవ్వాలంటే సువార్త ప్రకటించడానికి దైవ సేవకులకు మన చెయ్యూతను అందించాలి. దేవునికి మహిమ కలుగును గాక. యవ్వన కాలంలో దేవుని కాడి మోయట మనకు ఏంటండి శ్రేయస్కరము. దేవునికి మహిమ కలుగును గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన